అందరికీ వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మనం గత కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసుకుంటున్నాము. ఈ రోజు వికసిత పుష్పాలు కార్యక్రమానికి మనకి విచ్చేశారు గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి. గీతా త్రివేణి గారు గత 12 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ విశేషంగా వారు ఎన్నో అనుభవాల్ని పొందుతారు. అనారోగ్య రీత్యా ధ్యానంలోకి వచ్చినప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందుతూ అందరికీ దానిని పంచుతూ ఎన్నో శాకాహార ర్యాలీలలోనూ ప్రచారాలలోనూ విశేషంగా పంచుకుంటూ ఎన్నో క్లాసులు ఫిజికల్ గా ఆన్లైన్ల ద్వారా ఎంతో మందికి ధ్యానాన్ని నేర్పిస్తూ వారి జ్ఞానాన్ని పంచుతూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. మరి ఈ రోజు వారి నుంచి ఆ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని విశేషంగా తీసుకున్నాం. వెల్కమ్ మేడం, నమస్తే. Thank you, my master. Thank you. Thank you so much. Okay, my dear friends, my dear masters and my dear gods, ఈ రోజు మనము తెలుసుకుంటున్నాము నా స్వ అనుభవం గురించి. మరి ఎందుకు ఈ స్వ అనుభవాలు పత్రిజీ సార్ పంచుకోమన్నారు అనేది ఒక నిమిషం మనం వివరించుకునే ముందు, ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అంతేకాకుండా నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులైనటువంటి చిత్రావతమ శివప్రసాద్ గారికి, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సహకారం అందిస్తున్న నా పతిదేవుని నమస్కరించుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఓకే మాస్టర్స్, మరి పత్రిజీ సార్ ఎందుకు ధ్యాన అనుభవాలు చెప్పాలి, వినాలి అనేవారు? చూడండి, మనము అనుభవం కోసమే భూమి మీదకి వస్తాము. ఎందుకు అనుభవం కోసమే భూమి మీదకి వస్తాము? ఎప్పుడైతే ఒకరు చెప్పేది వింటే, ఎవరైనా వాళ్ళ అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే మనం వినడం వల్ల మరి మనము ఇంకొక జన్మ తీసుకొని ఆ అనుభవం పొందాల్సిన అవసరం లేదు, జన్మలు తక్కువైపోతాయి అని చెప్పేవారు. మరి స్వాధ్యాయ సజ్జన సాంగత్యంలో కూడా గూఢార్థం అదే. అంటే ఎంతో జ్ఞానాన్ని గడించడానికి మనము ఈ లోకానికి వచ్చాము. అంతేకాకుండా మనము జన్మలు తక్కువ చేసుకోవచ్చు అని చెప్తారు. ఒక క్లాస్ మనం వింటే కొన్ని పదులలో సంఖ్యలో మనము జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు. మరి అందుకనే గురువు గారు చూడండి, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము అని పెట్టారు. సజ్జన సాంగత్యంలో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానము లభిస్తుంది. స్వానుభవాలు చెప్పొచ్చు, లేకపోతే ఎన్నో లోకాల్లో జరిగేటువంటి అనుభవాల గురించి చెప్పొచ్చు, లేదా మహానుభావులు ఏ విధంగా ఎదిగారు, వాళ్ళ ఆధ్యాత్మికతలో ఎలా ఎదిగారు, ఇవే కదా టాపిక్స్ ఉండేది ఏ మాస్టర్ తీసుకున్నా. మరి అవన్నీ నువ్వు తెలుసుకోవడం వల్ల నీ జన్మ పరంపర త్వరబడుతుంది, జన్మ రాహిత్య స్థితికి తొందరగా చేరుకుంటావు అని చెప్తూ ఉంటారు. మరి స్వ అనుభవం ఎందుకు చెప్పమన్నారు? స్వ అంటే సొంత అనుభవము, ఎవరి అనుభవం వారిది. మరి గురువు గారికి దగ్గరికి ఎవరైనా వచ్చి స్వ అనుభవం చెప్తే పక్కన ఉన్న వాళ్ళు, గురువుగారు వాళ్ళు మొన్నే వచ్చారు, అంత అనుభవం గడించారా, మీరు వాళ్ళని ఊరికేనే పొగిడేస్తున్నారేమో అంటే, గురువుగారు చెప్పేవారంట, గత జన్మల ఎంతో సాధన చేసి ఉంటారు, అందుకనే ఈ రోజు ఒక్క రాపిడికే, ఒక్కసారి సిట్టింగ్కే ఎంతో అనుభవం గడించారు. చూడండి, మనము ప్రాపంచికంగా చూస్తే ఆధ్యాత్మిక గురువులు దివ్య దృష్టితో చూస్తారు. అందుకనే గురువులు చెప్పే మాటల్లో అంతర్యము ఎంతో ఉంటుంది. మనం ఎదిగే కొద్దీ ఆ క్లాసులు వింటే ఇంకా లోతర్థం అర్థమవుతుంది. మన స్టార్టింగ్ స్టేజ్ లో విన్నప్పుడు కొంత భాగం అర్థమవుతుంది, ఇంకాస్త సాధన చేశాక ఇంకా బాగా అర్థమవుతుంది, బాగా పరిపక్వ స్థితి చెందినాక వింటే ఎంత లోతర్థం ఉంటుంది. ఏ మహానుభావుడు చెప్పినా, మన పత్రికనే కాదు, సార్ ఎప్పుడు చెప్తారు, మన సంస్థ పుస్తకాలే కాదు, నేను చెప్పినట్టువే క్లాసులే కాదు, అందరివి వినాలి, సత్యం తెలుసుకోవాలి, సత్యాన్ని ఆచరించాలి. ఎందుకు ఇంతమంది మాస్టర్స్ తయారు చేశాడు, చెలువులు పలువులుగా తయారు చేశాడు? తొందరగా ధ్యానము, ఈ జగమంతా ధ్యానమయం అవ్వాలి, జ్ఞానమయం అవ్వాలి, పిరమిడ్ మయం అవ్వాలి, అహింసామయం అవ్వాలి. అవ్వాలంటే ఏం కావాలి? లక్షల కోట్ల పత్రులను తయారు చేశాడు. అది ఒక గొప్ప మాస్టర్ విజన్. ఇది గొప్పతనం అంటే. చూడండి, ప్రాపంచికంగా ఎవరైతే ఒక రిలయన్స్ అంబానీ, టాటాని ఎంత గొప్పగా చూస్తారో, ఆధ్యాత్మిక గురువుల యొక్క దృక్పథం, ఎవరు అందరికన్నా గొప్ప గురువులు అంటే గురువులే చెప్తున్నారు, ఆధ్యాత్మిక గురువులే చెప్తున్నారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చాలా గొప్పవాడు, మేము శిష్యులు తయారు చేస్తే వందల్లో వేలల్లో ఉంటారేమో, ఈయన చాలా ఇంటెలిజెంట్, ధ్యానం ఎలా చేయాలి,
సింపుల్. కూర్చో, చేసేసి. నీకు ఏ అనుభవం కావాలో నీ శ్వాసే నీ గురువు. ఎక్కడెక్కడ ఎందుకు ఎత్తుక్కుంటావయ్యా? ఎవరు నాకు సరైన గురువు, నాకు ఎవరు వస్తారు, నీకెందుకు? నువ్వు ధ్యానం చేయి. ఆ అనుభవం మీతో చెప్తాను ఇప్పుడు. చూడండి, నేను 2004లో మేము ఆధ్వర్యంలో ఉన్నాము. నా పేరు గీతా త్రివేణి, నా హస్బెండ్ డాక్టర్. తన పేరు ఆంజనేయ వరప్రసాద్, తన అనస్థిషియా స్పెషలిస్టు. నాకు ఒక బాబు, అబ్బాయి ఇప్పుడు ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నాడు. ఇది నా ఫ్యామిలీ. ఓకే, అమ్మ, నాన్న, తమ్ముడు, అత్తమ్మ, మామయ్య వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు లేని మనం లేము. ఓకే, వాళ్ళని చెప్పుకుంటూ పోతే మీ సమయం వృధా అవుతుంది కదా, అందుకని చెప్పడం లేదు. ఎందుకు సార్ గురించి కూడా చెప్పానంటే ఆయన పాత్ర ఇప్పుడు మీకు తెలియబోతుంది. ఆధ్వర్యంలో సార్ డాక్టర్ కాబట్టి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, తను అప్పుడు ఎంబీబీఎస్ డాక్టరే. అప్పుడు అక్కడ ఆధ్వర్యంలో జాబ్ చేస్తున్నప్పుడు మా ఓనర్ గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామయ్యకి ఆరోగ్యము బాగలేదు. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, రోజు వచ్చి మా మామగారికి డాక్టర్ చూస్తేనే తను సాటిస్ఫై అవుతున్నారు, మీరు వచ్చి చూస్తారా? వేరే డాక్టర్లు రోజు వచ్చి చూడరండి, కావాలంటే మీరు పిలుచుకరండి అంటారు. ఎవరో ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే అరే మన వాళ్ళే కదా అని వెళ్ళి చూస్తారు. అలా సార్ లేదండి, వెళ్ళి నేను వచ్చి చూస్తానులేండి అన్న. రోజు వెళ్ళి చూసి తన దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చొని పెద్దాని దగ్గర ఏదో కాస్త ధైర్యం చెప్పేవాడు. కొంతకాలానికి ఆయన కాలం చేశారు. అప్పుడు నాకు ఆ మేడం చెప్పారు, గీతారా మా ఇంటికి ధ్యానం చేసుకోవడానికి. ఫస్ట్ టైం నేను ధ్యానం అనే పదం నన్ను ఎప్పుడు వినలేదండి. పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, తపస్సు. తపస్సు కూడా ఎవరు చేయడం చూడలేదు, సినిమాలలో చూసినదే, కథల రూపంలో వినేదే. నామజపాలు, కొండలెక్కడాలు, గుట్టలెక్కడాలు, ముడుపులు కట్టడాలు, హోమాలు, యజ్ఞాలు, విగ్రహ ప్రతిష్టలు, ఇవి మాత్రమే నాకు తెలుసు. తీర్థయాత్రలు చేయడాలు, ఇవి మాత్రమే తెలుసు. మనకు ధ్యానం అనే పదం నేను వినలేదు. మరి నాకు అప్పుడు 14 మంత్స్ బాబు ఉన్నాడు, 1 year 2 months. అరే ఇంత చిన్న బాబు పెట్టుకొని నేను ఎక్కడికి వచ్చేది? అయినా ఇప్పుడు ఈ ఏజ్ లో ధ్యానం ఏమి గొప్ప పని చేశాను కాదండోయ్, నా జ్ఞానము అలా ఉంది అని చెప్తున్నాను. మరి ఆ సమయంలో నా బాబే నా ప్రపంచం ఉండేది. ప్రతి అమ్మ అంతే కదా, తన బిడ్డ చుట్టే తన తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఎన్నో నేర్పించాలి, ఎన్నో పలుకులు నేర్పించాలి. నేను నిజంగా చెప్పాలంటే కలెక్టర్ని చేసేలా అనుకుంటుంటది అమ్మ, అంత పిచ్చితనం ఉంటుంది. పిచ్చితనమే అమ్మ పిచ్చిది అంటారు కదా, నిజంగా టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది. అంత అంత ప్రేమ ఉంటది వాడికి, ఏదేదో నేర్పిస్తుంది, ఏదేదో ఇంకా అంత కింద పడకుండా మీద పడకుండా అల్లారు ముద్దుగా చూసుకుంటాం బిడ్డల్ని. నా ప్రపంచం అంతా కూడా నా బిడ్డ చుట్టే తిరిగేది, వనాలన పాలన అలా సాగిపోతూ ఉంది. ఓకే, మొత్తానికి నేను ధ్యానము వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కి మా ఇద్దరికి బట్టలు పెట్టి, ఎందుకు అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ చేశాము. సార్ ఎవరికి ఫీజు తీసుకునే వాడు కాదు. చుట్టుపక్కల ఆటో వాడు ఏదైనా దింపినా కూడా వాడికి ఫీజు తీసుకు, ఎవరినైనా కూడా పిలుచుకొని రా అని చెప్పేటువంటి మనస్తత్వము. ఓకే, వాళ్ళు ధ్యానం కాకపోయినా గత జన్మ సంస్కారం ఉన్నవాళ్ళు. నాకు అప్పుడు చాలా కోపం వచ్చేదండో. పక్కన వాళ్ళకి తీసుకోలేదు, తెలిసిన వాళ్ళకి తీసుకోలేదు, ఆటో వాడికి తీసుకోలేదు, ఆటో వాడిని కూడా ఎవరినైనా పిలిచికరా నేను చేస్తాను అంటావు చూడ, నాకు చాలా చికాకు పెట్టేది. ఓకే, పైసామే పరమాత్మ కదా, మనకేం ఫ్రీగా ఎవరు ఇయ్యారు కదా. పాల ప్యాకెట్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా. అప్పుడు కూడా మాది స్టార్టింగ్ లైఫ్, ఏది లేదు, బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్నెస్ ఏది లేదు, అలా ఉండేది. అంటే నాకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు చాలా గ్రేట్ గా కనిపిస్తారు మా మామగారు కానీ మా సార్ కానీ. మా మామగారు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ పటువని ఇచ్చేవారు. ఆ గుణం చాలా ధ్యానం చేస్తే నాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఏదో అన్ని చోట్ల మంచిగా అంటే ఎవరు అడిగినా సహాయ సహకారాలు, ఆర్థిక సహాయకారాలు, ఎందుకంటే మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇస్తున్నాం. అప్పుడు ఇవ్వలేకపోయేదాన్ని. అంటే ఇచ్చిన లిమిటెడ్ ఉండేది, 1000, 1500, మహా 2000. ఇప్పుడు థౌసండ్స్ లాక్స్ ఇస్తున్నాము అంటే ధ్యానం వల్ల. కానీ వాళ్ళు అప్పుడే ఇస్తున్నారు చూడండి, వాళ్ళ దగ్గర ఏం లేకుండా ఇస్తున్నారు చూడండి. గురువు చెప్తున్నారు చూడండి, గత జన్మ వాసనలు, సంస్కారాలు. చూసారా, ధ్యానం చేసిన గొప్ప వాళ్ళు కాదు వాళ్ళు. ధ్యానం చేయకుండా మన చుట్టూ ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం ధ్యానం చేసినాకనే వాళ్ళ గొప్పతనం మనకు తెలుస్తుంది. ఏం మాస్టర్స్? మరి చూడండి, ఈ విషయం ఇంకొకటి కూడా చెప్తాను ఇక్కడ. చేతికి ఎముక లేకుండా చేయొద్దండి. ఎంత ఉందో అంత. 100 రూపాయలు ఉందనుకోండి మన సంపాదన, 50 రూపాయలు మన దినచర్య కంటే ఒక నెలవారీ ఖర్చులకు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, గరికపాటి గారు చెప్తారు, ఓ 25% భవిష్య నిధికి. ఇప్పుడు ఏ అవసరం పడుతుందో, పిల్లల చదువులో, పెళ్లిల్లో, మన ఆరోగ్యాలో, ఏదానికైనా ఓ 25% దాన ధర్మాలకు. 50% ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నామో, భార్య పిల్లల్ని బాగా చూసుకున్నాడబ్బా అనే మాట తప్పుగా మనకు ఏం చూశాడు, పిసినాసామె అనకుండగా 50% ఎంతనన్నా రాని, 1,00,000 రూపాయల జీతం రాని,
20,000 జీతం రాని ఇదే క్యాలిక్యులేషన్స్. 25% భవిష్య నిధికి. అరే ఎవరిని ఒకరివే దేహి అని చేయి దాచకూడదు. ఎంత ఉందో అందులో మనము మన బిడ్డల పెళ్లిళ్ళు చదువులు చేపియచ్చు. అరే వీడెవరిని దేహి అని అడగలేదు అనే మాట వస్తుంది. భవిష్య నిధి కోసం ఇచ్చేది ఈ జన్మకు కాదు, మరు జన్మకు పట్టుకొస్తుంది. మరి చేతికి ఎముక ఉండాలని ఎందుకన్నానంటే మా మామగారు అలానే చేశారు. ఎవరు వచ్చినా ఎంత ఇచ్చినా అసలు ఏమీ ఒక లెక్కాచారం ఉండేది కాదు. చివరి క్షణాల్లో తను ఒక గిల్ట్ దగ్గర దగ్గర లాక్స్ లో అప్పుల్లో ఉండిపోయినారు. అందుకోసం చెప్తున్న మంచితనం కూడా లిమిటేషన్ లో ఉంచుకోండి అంతే. ఎందుకంటే మేము వచ్చి మేడం చెప్పారు దాన ధర్మాలు చేయాలంట, అది మన గత జన్మకు పట్టుకొస్తుందంట. మరి ఈ జన్మలో మన భార్య పిల్లల్ని భర్తని అన్యాయం చేయకూడదు కదా. ఓకేనా, ఏది చేసినా మధ్య మార్గం. ఏం చెప్పినది కాదండోయ్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పేవారు మధ్య మార్గం అనేది అత్యున్నతమైన మార్గము. లోలో ఉండొద్దు పిసినారిగా, ఓ త్యాగశీలిగా కర్ణుడు అబ్బా అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మధ్య మార్గము. మనం ఆనందంగా ఉంటూ 10 మందిని ఆనందపరచడము. తన్ మన్ ధన్. ధనం ఇస్తేనే దాన ధర్మం కాదు, నీ సమయాన్ని ఇచ్చిన నీవు ఉపయోగపడినా అది సేవనే, అది గుర్తుంచుకోండి. మరి ఈ విధంగా సారు చేశారు. వాళ్ళ అబ్బాయి పెళ్ళప్పుడు మా ఇద్దరికి బట్టలు పెట్టి ఒక పుస్తకం ఇచ్చారు, ధ్యాన విద్య. అది నేను ఏంటి వెళ్ళినా ఎందుకు షోకేష్లు తిరిగేదాన్ని. చక్కటి నాకు షోకేష్ అంటే బ్యూటిఫుల్ గా ఉండడం ఇష్టం. వెరీ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ ఎక్కడికైనా వెళ్ళినా చేసిన. మా ఓనర్ కూడా అనేది, గీత ఇంతమందిని చూశాను కానీ అది ఒక స్టోర్ రూమ్ లాగా ఉపయోగించేవారు, నువ్వు మాత్రం టాయ్స్ పెట్టావు. ఎవరైనా టాయ్స్ పెడతారు, మరి ఎవరు పెట్టారు అని నాకు తెలియదు. సోప్స్ ఏదో ఏదో పెట్టేవాళ్ళు అని చెప్తున్నారు. సరే, ఆ దాంట్లో పత్రిజీ సార్ అసలు ఎవరో తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు గొప్పతనం గురించి కాదు, కృష్ణుంది భగవద్గీత పెట్టినామంటే ఒక అర్థం ఉంటుంది. ఈ పుస్తకం ప్రతి షోకేస్ లో తిరిగేది, అది ఎందుకు తిరిగిందో ఇప్పుడు మీకు తెలియబోతుంది. అలా తిరుగుతూ ఉంది. అక్కడి నుంచి కర్నూలుకి వచ్చాము. సార్ పీజీ వచ్చింది, అక్కడ షోకేష్ ఉంది. అక్కడ భగవద్గీత నాకు ఎవరో మ్యారేజ్ వాళ్ళది ఏదైతే గిఫ్ట్ ఇచ్చారు సార్కు. ఈ రెండు పెడితే ఇంటికి చెదలు పట్టాయి. బట్టలు చాలా డ్యామేజ్ ఉంది. అసలు నాకు చెదలు అనేది అప్పుడే ఫస్ట్ టైం నేను దంతేశుడు. పత్రిక సార్ పుస్తకానికి ఏం కాలేదు, నేను వీణా ప్రాక్టీస్ చేస్తాను, నాకు అప్పటికి వీణా నేను డిప్లొమా అనమాట. ఆ పుస్తకం డ్యామేజ్ అయిపోయింది. భగవద్గీత అయిపోయింది. భగవద్గీత అయితే నాకు చాలా పెయిన్ఫుల్. పత్రిజ ఎవరో తెలియదు, దాంట్లో ఉన్న జ్ఞానం ఏదో తెలియదు. నాకు ఎంత దుఃఖం వచ్చిందో భగవద్గీత కళ అయ్యే లోపల, ఏం జరగబోతుందో. ఇప్పుడుండే మైండ్ సెట్ ఇదే, భగవద్గీతకు చెదలు పడితే ఏం కాదు, మన మనసుకు చెదలు పట్టకూడదు అనేది ఇప్పుడు తెలుసు. అప్పుడు భగవద్గీత ఒక పూజిస్తే ఆ భగవంతుని పూజించినట్లు. కానీ ఇప్పుడు అందులోని ఒక్క శ్లోకం అన్నా నేర్చుకొని అందులోని అంత అంటే మూలాన్ని ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ తెలుసుకొని పాటిస్తే దాని యొక్క సార్థకతని ఇప్పుడు స్థితి చూసారా ఎంత మార్పు. ఏం చేయాల, పుస్తకం పెట్టుకొని కుంకుమ పసుపులు పెట్టడానికే ఇచ్చేది శ్రీకృష్ణ భగవానుడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్. భగవద్గీత ఇస్ పర్సనాలిటీ డెవలప్. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమి, చేయవలసిన పనేమి, ఈ 6 ప్రశ్నలకు సమాధానాలే ఈ జన్మ కారణము. ఈ జన్మకు కారణం భగవద్గీత చదివితే మనము జన్మ రాహిత్యం పొందడానికి 100కి 200% అంటారు కదా, 1000% అని చెప్పుకోవచ్చు. ఎస్, నేను చదువుతున్నాను శ్రీకృష్ణ అమృతం. అది కనీసం 20 సార్లు చుట్టుపక్కల ప్రచారంలో కంప్లీషన్ బుక్ చేస్తూ వచ్చాను. వాళ్ళకేదో మేలు జరగడం లేదు, నాకు మేలు జరుగుతుంది. పదే 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 చదవడం వల్ల, స్వాధ్యాయం వల్ల లాభం అర్థమైంది కదా. వెరీ గుడ్. ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చింది, నేను తీయలేదు, చదవలేదు. కర్నూలు నుంచి మేము ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఈ ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. ఈ ఫ్లాట్ తీసుకోవడం నాకు ససేమిరా ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఫ్లాట్ ఎవరికి మేడం, మీరు బలి చెప్తారు ఇల్లు తీసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఇల్లు తీసుకోవడం ఇష్టమే మాస్టర్స్. ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ మాకు సార్ హాస్పిటల్ కి కానీ మా బాబుకి స్కూల్ కి కానీ దగ్గరగా లేదు. ఏ శ్రీమూర్తి అయినా పిల్లలకో భర్తకో దగ్గరగా లేనిది ఎవరు ఇష్టపడరు. అంటే సారు ఎక్కడికి కాకుండా నేను సార్ హాస్పిటల్ చుట్టుపక్కల మంచి కాలనీస్ ఎన్ని చూశాను. ఇప్పుడు వద్దు 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 అన్నారు. మా సిస్టర్ వాళ్ళు గృహప్రవేశం పిలవడానికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఒక ఫ్లాట్ ఉంది. అప్పుడు అడిగారు కదా మా ఫ్లాట్ చూడడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉంది అంటే సార్ తొందర తీసుకుని అమావాస్య రోజే 1 lakh రూపీస్ చెక్ ఇచ్చేశారు. ఎక్కువ పాటించేది సారే, అమావాస్య పున్నమ. నాకేమో అంత సెంటిమెంట్స్ లేవు. చాను వాళ్ళ నాన్నగారి ద్వారా ఇవన్నీ బాగా వచ్చాయి. నాకు భయం, అయ్యవారికి పిలిపిలేదు, చూపిలేదు, అప్పుడు ధ్యానం లేదు. భూమి గుండ్రంగా ఉంటుంది,
భూమికి వాస్తేమి, ఇవన్నీ నాకు లేదు అప్పుడు. నాలెడ్జ్ చదువుకున్నా కూడా లేదు. నిజంగా చెప్పాలంటే సైంటిఫిక్ గా ఆలోచించం కదా. పెద్దలు ఏవి నేర్పించారో అదంతా మనము అలానే పాటిస్తుంటాం. మరి సరే ఐవాదన కనీసం చూపించుకోవాలి కదా అని సార్ ఏమన్నారంటే, అంత బాధపడుతున్నావు కదా చూపించు, బాగాలేకపోతే పోతే 1 lakh కదా అన్నారు. మన శ్రీమూర్తులం కదండి, 1 lakh పోతే కోపం రాదు. అరే కొద్ది చూపించాక, అంటే ఓనర్ ప్రెజర్ చేస్తున్నారు, ఇస్తారేమో ఈ రోజు ఇవ్వండి లేకపోతే నెక్స్ట్ ఎవరికైనా అది వెళ్ళిపోతుంది అన్నారు. సరే ఐవారిని చూపించాము, బాగుందన్నారు, అంత బాగుంది. అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏమో తెలుసా? మా ఇంటి పైన పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారు ఉన్నారు. ఆయన కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎన్ని ఇల్లు చూసామో, ఎక్కడెక్కడ చూసామో, ఎక్కడ సారు వద్దు, అసలు ఇప్పుడు వద్దు అనేవారు. నచ్చక కాదు, కానీ ఏదైనా అడ్జస్ట్ అవుతాడు. చాలా గ్రేట్ సోల్ అంటున్నాను కదా. తనకు ఇప్పుడు వద్దు, మనం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అది ఇది ఏదేదో కాస్ట్ చెప్పేవారు. నాకు ఇంకా వద్దు అన్నప్పుడు ఎందుకు దాన్ని ట్రాన్స్ఫర్స్ అంటున్నప్పుడు కొని వేస్ట్ కదా అని. మరి జస్ట్ ఇంటికి తీసుకోవడానికి సార్కి ఇంటి చుట్టూ స్టార్టింగ్ నుంచి ఎక్కడ ఏ అపార్ట్మెంట్ లో చూడలేదు, బాల్కనీ ఉంటది అనమాట. 3 బెడ్ ఉంది, 2 బెడ్రూమే, కానీ చుట్టూ బాల్కనీ ఉంటది వెంటిలేషన్ కోసము. అలా ఆలోచించారు. నాకు తర్వాత తెలిసింది ఎవరున్నారు, నాన్ని ఉద్ధరించడానికి ఆ మహానుభావుడు పైన ఉన్నాడు. మేము ఇల్లు సర్దుతుంటే ప్రభాకర్ గుప్తా గారు ఒక రోజు ఇంటికి వచ్చి, ఆయన పని ఏమంటే మెడికల్ షాప్ తనది వృత్తి. తను వెళ్లే లోపు పిల్లల పెళ్లిళ్ళు చదువులు అయిపోయిన వాళ్ళ అబ్బాయి కెనడాలో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ లేవు, ఉన్నా కూడా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఉన్న బాధ్యతలున్నా తన మెడికల్ షాప్ కి వచ్చే వాళ్ళందరికీ ధ్యానాన్ని నేర్పించేవాడు. చూడండి, మెడికల్ షాప్ లో అతను మెడిసిన్స్ కొనుక్కోరేమో, ధ్యానం చేస్తే రోగం తగ్గుతుంది అనేది కాదు. మెడిసిన్స్ ఇచ్చి ధ్యానం చెయ్యి, మెడిసిన్స్ అంటే వాడాల్సిన అవసరమే లేకుండా అయిపోతుంది అని నాలెడ్జ్ ఇచ్చేవాడు. ఇది కదా పిరమిడ్ మాస్టర్ అంటే. చూడండి, ఎవరైనా బిజినెస్ నష్టపోతుందని వాళ్ళు చెప్తారా? ఇప్పుడు కాదు నేను చెప్పేది. తను సెటిల్ కాలేదు, ఇంకా పిల్లలు బాధ్యతలు పెళ్లిళ్ళు ఉన్నప్పుడే అలా చేశాడు. అందుకనే ఇప్పుడు ఆయన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ అబ్బాయి ఏది కావాలన్నా, నాన్న అమ్మ మీరు ఏ దానికి చింతించొద్దండి, నేనున్నాను, మీరు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయండి, ఎక్కడ వెళ్తారో వెళ్ళండి, ఏం కొంటారో కొనండి, హాయిగా ఉండండి. నేను ఇంతవరకు ఎటువంటి పిల్లల్ని అయితే చూడలేదు. ఎక్కడనో చోట బాధపడుతుంటారు. ఆడబిడ్డకు పెట్టేదానికి కావచ్చు, వాళ్ళకి పెట్టేవాళ్ళు కావచ్చు, ఇయర్లీ వన్స్ ఆ బిడ్డలు రావడమో వీళ్ళు పోవడమో జరుగుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు జూలైలో వెళ్ళిపోతున్నారు. ఇది కాదా మరి చేసిన సేవకు ప్రతిఫలము? ఎక్కడ చేశాడు? తన దగ్గర ఆర్థికంగా ఇంకా బాధ్యతలు ఉన్నాయి, బిడ్డడి చదువు ఉంది, బిడ్డ పెళ్లి ఉంది, అయినా మెడికల్ షాప్కి వచ్చి వాడికి ధ్యానం నేర్పించాడు. నా బిజినెస్ ఏమవుతుందని కాదు. అందుకని ఆ మహానుభావుడు ఈరోజు ఆనందంగా కాలు మీద కాలేసుకొని చెప్పొచ్చు. నేనైతే కాలు ఎగరేసుకొని ఆనందంగా భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాడు. నేను కాదు, ఆ మహానుభావుని దయా కుటాక్షాలని. ఇది మాస్టర్స్ అనుభవము, ఇది అసలైన అనుభవం. నాకు అన్ని వచ్చినాక, నేను అన్ని బాధ్యతలు నెరవేర్చినాక నేను చేస్తాను అంటే భగవంతుడు కూడా నీకు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నాకు మతిపోయింది. ఎవరో చెప్పారు ఇలా కాన్సెప్ట్ వింటూ ఉంటే, మనం ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలు పెడితే మనకి అప్పటి నుంచి రావడం మొదలవుతుంది. చాలా మందిని అడిగితే, అబ్బో నాకు చాలా బాధ్యతలు, నేను ఇప్పుడు ఏ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. ఎంతో కొంత 10 రూపాయలు, 5 రూపాయలు, ఏం మేడం 10 రూపాయలకి ఏమొస్తుంది? 20 రూపీస్ వాటర్ క్యాన్ అండి. హాఫ్ వాటర్ క్యాన్ మనం ఇచ్చినట్లు, 20 మందికి దాహం తీర్చినట్లు ఇచ్చడం గుణం మొదలు పెడితే 100 వస్తుంది రేపు పొద్దున నీకు. ఇప్పుడు 50 ఇవ్వు, కనీసం 25 రూపీస్ ఇవ్వు. 10 రూపీస్ నుంచి 25కి ఎదిగాం కదా, అది అనమాట. ఓకేనా? మరి ఆ విధంగా ఆ పుస్తకం చూసి ఆ అంకుల్ అందరికి అపార్ట్మెంట్ లో ధ్యానాన్ని చెప్పి వెళ్ళేవాడు. షాపుకి వెళ్ళేటప్పుడు ఒక 10 నిమిషాలు టైం ఇస్తారని నా దగ్గరికి వచ్చి అడిగారు. బుద్ధుని విగ్రహం ఉంది టీపాయ్ మీద, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను సపోర్టివ్ గా. ఓకే, బుద్ధుడి విగ్రహం ఉంది. ఏమని అడిగారంటే, ఏమా మీరు మెడిటేషన్ చేస్తారా? మెడిటేషనా? లేదు అంకుల్. మరి బుద్ధుని విగ్రహం ఉందేమి? అయ్యో అంకుల్, అది ఎగ్జిబిషన్ లో కొన్నాను, షో పీస్ గా. మనకున్న నాలెడ్జ్, బుద్ధుడు అంటే శాంతం ప్రశాంతం, విగ్రహం అంటే ఇల్లు శాంతంగా ఉంటది, విగ్రహం అంటే శాంతంగా ఉండదు, జ్ఞానం అంటే శాంతంగా ఉంటది. ఇప్పుడు నిజంగా చాలా నవ్వు వస్తుంది తెలుసా నా విషయాలు నాకు చెప్తుంటే. మీరు అనుభవం అడుగుతుంటే నాకైతే నిజంగా లోపల రేపిచ్చి అని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఆయన పుస్తకం ఉందే, ఎవరాయన అని తిరిగి చూస్తే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంకుల్. ఎవరైనా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎక్కడున్నాడు? షోకేష్ లో ఉన్నాడు. అంకుల్ ఆయన ఎవరో కూడా నాకు తెలియదని మీకు చెప్పిన స్టోరీ అంతా చెప్పిన, ఆదోని ట్రీట్మెంట్ అదంతా. అవునా, ఆయన పేరు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ధ్యానం నేర్పిస్తాను రేపు రానమాట. ఓకే అంకుల్ రండి, ఎంతో పని ఉంది. కానీ మనం ఎవరైనా పెద్దవాళ్ళ చేతిని అడిగితే తల్లిదండ్రులు నేర్పించే సంస్కారం నో అనేది లేదు. నెక్స్ట్ డే వచ్చారు,
నేర్పించానమ్మా ధ్యానం. ఓకే అంకుల్, కూర్చున్నాం. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని మొదలు పెట్టాడు. నాన్ సెన్స్ అంకుల్, ఇట్లా అసలు మీరు చెప్పొద్దండి. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నామో శ్వాసను గమనిస్తే రోగం పోవడమేం అంకుల్, రోగం రావడమేమి. మీరు ఇట్లాంటివన్నీ నాకు చెప్పొద్దని, నాకు నచ్చదు అని నేను కొట్టి పాడేశాను, స్వీకరించలేదు. కానీ అమ్మ వాళ్ళు చెప్పారు కదా, పెద్దలు చెప్తే వినాలని, మీకోసం చేస్తాను అనేదాన్ని. అది కూడా ఎన్నో సిట్టింగ్స్ లో లేండి. నాకు నచ్చలేదు, నేను నేర్చుకోను అని చెప్పాను. నాకు ఇదంతా నచ్చకుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఏదైనా సమస్య వస్తే కుటుంబం కూర్చోవాలా, ఎలా బయటపడాలని ఆలోచించాలి. కానీ ఏదో ధ్యానం చేస్తే, శ్వాసను గమనిస్తే ఏంది వచ్చేది? నాకు ఆయన ఎంత చెప్పినా నాకు నచ్చలేదు. ఓకే, ఏమైంది? సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు మీకోసం ధ్యానం. చూడండి మాస్టర్స్, ఎంత చక్కగా మేడం తమ అనుభవాన్ని నేను పంచుకుంటున్నారు. అరేంజ్ చేస్తాను. చిన్న పరీక్ష అన్నమాట ఈ పవర్ పోవడం. ఇప్పటి వరకు విన్నారు కదండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ప్రతి ఒక్క మాస్టర్ కి ఎన్నో అనుభవాలు ఉంటాయి, వీలున్నప్పుడు పంచుకోవచ్చు. మీరు కూడా మెసేజ్ పెడితే నాకు, నేను మీ అనుభవాలందరివి కూడా తీసుకుంటాను. ఓకే సరే, ఓకే మాస్టర్స్, సరే. అలా అంకుల్ వచ్చి చెప్పడంతో వాళ్ళ కోసం నేను ధ్యానాన్ని చేసేదాన్ని. ఓకే, సింపుల్ గా. మరి ఎప్పుడైతే 2016-17 టైంలో 2 years లో 3 సర్జరీస్ జరిగాయి. ఎన్ని 2 years లో 3 సర్జరీస్ మా? మరి జరిగినప్పుడు ఎలా ఉంటుంది? ఎవ్రీ 6 months కి 3 months బెడ్ మీద, 3 months అయినానో లేదో మరి సర్జరీ. ఫస్ట్ సర్జరీ ఫైబ్రాయిడ్, గర్భసంచిలో మంచి పెద్ద గడ్డనే ఉంది. మరి హైట్ ఉన్నాం కదా, కనిపించేది కాదు. ఓకే, అది ఎందుకు మనకి అనేది. మరి తర్వాత తీసేసాక హెర్నియా వచ్చింది. అంత లోపల గర్భసంచిలో గడ్డ ఉన్నప్పుడు మజిల్ ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది, అందుకని అన్నారు. పోనీ హెర్నియాకి మెష్ చేశారు. అది సర్జరీ చేసిన, ఫర్ సపోజ్ మీకు ఒక కొలత కోసం చెప్తున్నాను, ఇంత ఇంత సైజ్ లో వాళ్ళు కట్ చేస్తే అంత హీల్ అయిపోయింది. జస్ట్ చిన్న ఒక, నాకు ఇక్కడ మచ్చలని నేను చెప్తే కానీ మీకు కనిపించదు. అంత చిన్న డాక్టర్ నుంచి వాటర్ వస్తూ ఉండేది లైట్ గా. కానీ దాన్ని రోజు బ్యాండేజ్ పెట్టుకుంటూ, ఎవరైనా ఒప్పుకుంటామా అట్లా బాడీలో ఎక్కడంటే అక్కడ వాటర్ వస్తూ ఉంటే? బ్యాండేజ్ పెట్టుకుంటూ డాక్టర్ కాడ తిరిగి 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 6 months. నా హస్బెండ్ ఎందుకు అనస్థిషియా డాక్టర్ అన్నానంటే, గొప్పల కోసం నేను ఇక్కడ డిగ్రీస్ చెప్పడం లేదు. ఒక అనస్థిషియా డాక్టర్ కి ఏ సర్జన్ కరెక్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ లో వాళ్ళే కదా అనస్థిషియాల్సింది. మరి ఒక భార్యని ఒక డాక్టర్ కాడికి వెళ్ళిపించి, మామూలుగా ఎవరైనా అడిగితేనే ఎలా చెప్తాము, హూ ఈస్ ద పర్ఫెక్ట్, ఎవరు మంచి డాక్టర్, బాగా ట్రీట్ చేయగలుగుతారు అని చెప్తామే. మరి భార్యను పంపించేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరంటారా? ఖచ్చితంగా తీసుకుంటారు. మరి చూడండి, ఆ సమయంలో మరి నాకు సర్జరీ నుంచి వాటర్ రావడంతో 6 months తిరిగాన. డాక్టర్ గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారండి బాబు. ఎందుకు వస్తుంది నాకు వాటర్ అంటే, ఆ మెష్ వేసిన మెష్ నా మజిల్ కి అతుక్కోకుండా ఉంది కాబట్టి ఆయన ఉల్టా తిరిగి పడుకోమనేవారు. మనకి ఆ సీజరిన్స్ అయితే టవల్ కట్టుకోమంటారు కదా, అలా కట్టుకోమనేవారు. రకరకాల టాబ్లెట్స్ పెట్టారు. ఎన్ని చేసినా నాకు వాటర్ ఆగడం లేదు. లైట్ గానే వస్తున్నప్పటికీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, చాలా ఇన్కన్వీనియన్స్. డిప్రెషన్ వచ్చింది. ఎందుకు రా చెప్పండి? ధ్యానం లేదు కదా, ఆత్మ జ్ఞానం లేదు కదా. ఇప్పుడు ఏదొచ్చినా ఓకే, నా కర్మలో భాగం అనుభవిస్తాను. ఎందుకు బాధ? అప్పు తీరుతుంటే ఎందుకు దుఃఖం అని ఇప్పుడు స్థితి. అప్పుడు నేనేం పాపం చేశా? మా అమ్మమ్మ గారికి హెల్ప్ చేశా, మా మామగారికి సేవ చేశా, మా నాన్నగారికి సేవ చేశా. ఒక టైటిల్ ఇస్తారు, సేవామూర్తి అని మా ఇంట్లో. అంటే అమ్మ నాన్న పెంచిన పెంపకం అది. ఎవరికే కష్టం ఉన్నా, ఎవరైనా నోరు తెరిచి అడిగితే, నైబర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా నేర్పించేదమ్మ. మనం ఒకరికి చేస్తే తిరిగి భగవంతుడు ఏదో ఒక రూపకంగా చేస్తాడు అనేవాడు. నిజంగా అలా మా నాన్నగారు కాలం చేస్తే మా తమ్ముడు ఫ్రెండ్స్ నా పెళ్లిని చేశారు. చిన్న పిల్లలు, ఆ పిల్లలు 19 ఏళ్ళు అలా ఉంటాయి. అన్నిటిని అందరూ భాగం పంచుకునే వాళ్ళు. 1 month 1.5 month మా ఇంట్లోనే ఉండిపోయారు. అసలు మమ్మల్ని అమ్మని నన్ను ఒక మహారాణి లాగా చూసేవారు. అక్క నువ్వు కూర్చో, నువ్వు చెప్పు, అమ్మ నువ్వు చెప్పు.
మరి ఒకప్పుడు అమ్మ మాకేం నేర్పించింది? 10 మందికి చేస్తే భగవంతుడు ఇంకొక రూపకంలో వాళ్ళు వచ్చి చేయాల్సిన అవసరం లేదు. చూసారా? మంచి మాట కాబట్టి ఉపయోగపడుతుందని చెప్పానండోయ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలా నాకు సర్జరీస్ జరుగుతుంటే డిప్రెషన్ వచ్చి ఎవరి దగ్గర వెళ్ళినా డాక్టర్ కాడ 6 నెలలు తిరిగా. దేవుళ్ళకు మొక్కింటాం, అదే మనమేం తక్కువ చేయం, అన్ని చేసింటాం. ఇంకా తగ్గకపోతే నా పైన అంకుల్ కలిసి, అంకుల్ నేను ఏం చేయాలంటే అప్పుడు అంకుల్ అన్నాడు, నువ్వు విశ్వానికి ఒక ప్రశ్న వేసినావు, ఎలా తగ్గుతుంది రోగము? నాన్ సెన్స్ అన్నావు కదా, విశ్వం నీకు ఇప్పుడు పరీక్ష పెట్టింది, ధ్యానం చేసి తగ్గించుకో. చూడండి, ఒక ఆత్మజ్ఞానం ఉన్న అతను అహంకారం లేకుండగా విశ్వం నీకు పరీక్ష పెట్టింది అన్నాడు, కానీ నీకు పనిష్ చేసింది అనలేదు. నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిపక్వ స్థితి చూసి ఎవరైనా ఏమంటారు, అనుభవించు, నువ్వు అన్నావు కదా, మరి భగవంతుడు నిన్ను శిక్ష వేశాడు అని అంటారు. కానీ ఆత్మజ్ఞానం మన గురువులు ఏమంటారు, నువ్వు ప్రశ్నించావు, విశ్వం నీకు ఇప్పుడు ఆ పరీక్ష పెట్టింది, మరి నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలంటే ధ్యానం చేసి నిన్ను నువ్వు క్యూర్ చేసుకో అన్నారు. నాకు మహా అద్భుతంగా అనిపించింది మాస్టర్స్. కరెక్ట్ అని మా సార్ ధ్యానం అంటే 2 కాళ్ళు ఇరుగుతాయి అంటాడు. అరే మంచివాడు అన్నారు కదా మేడం. అంటే ఎంతో మంది గురువులను చూసాము, ఎన్నో టీవీలలో వింటున్నాము, మేము కూడా బయట తిరుగుతాము, అన్ని విషయాలు మాకు తెలుస్తాయి, అంకుల్ ఏదో చెప్తాడు విను, టీవీలో ఏదో వస్తుంది చూడు అని అనేవాడు. కానీ నా సఫరింగ్ చూసి, నా బాధ చూసి పర్మిషన్ ఇస్తే బుద్ధ పిరమిడ్కి సారు మార్నింగ్ 9కి వెళ్ళిపోతే నేను 9:30కి అంతా బుద్ధ పిరమిడ్ వెళ్ళిపోవడం, మరి సార్ 2కి వస్తారు, అంతలోపల 1:30కి అంతా తిరిగి రావడం. 4 hours మెడిటేషన్ చేస్తూ 21 daysకి మా అబ్బాయికి అమ్మవారు పోసింది. చికెన్ పాక్స్ అంటారు కదా, అబ్బాయి విజయవాడ నుంచి వచ్చేసాడు. మరి అంకుల్ నేను ఏం చేయాలి? ఏం పర్వాలేదు, అమ్మనే వచ్చింది. మనం అమ్మవారిని ఎలా ఫీల్ అవుతాం? ఇప్పుడు డాక్టర్స్ అది ఒక డిసీజ్ లాగా, అదేదో ఒక ట్రీట్మెంట్ లాగా చేస్తారు, కానీ మనం ఏమంటాము, అమ్మ పోసింది, ఏదో పెద్దవాళ్ళని, ఆ అమ్మనే మన ఇంట్లో వచ్చింది కదా, అమ్మకు సపర్యలు చెయ్యి అంటే నా బిడ్డకు సపర్యలు చేసి హాయిగా ధ్యానం చేసుకుంటే అన్ని పనులు చేసి బిడ్డకు చక్కగా చూసుకొని రోజు వెళ్ళి లోపల కూర్చొని 4 గంటలు ధ్యానం చేసేదాన్ని. అట్లా కొన్ని రోజులు చేయగా డాక్టర్కి ఎందుకు వస్తుంది, ఒక రోజు రమ్మను అనేసి నేను సార్ నేను మెడిటేషన్ చేస్తున్నాను, సర్జరీ నాకు ఇప్పుడు చెయ్యొద్దండి ప్లీజ్, నేను చూడాలి ఎంతవరకు ఇది రైట్ అవుతుందో అంటే, సరేమా నువ్వు చూడు, నేను మొత్తం ఓపెన్ చేయను, ఎందుకు వస్తుందని చాలా లిటిల్ గా కట్ చేసి చూస్తాను నన్ను అనెస్థిషియా ఇచ్చారు, చూసారు. నాకు సర్జరీ అప్పుడు ఇష్టం లేదు. ఆయన చూసి నాకు ఇప్పటికీ సార్ చెప్పిన మాటలు చెవులు మోగుతాయి. నేను వేసిన ఆ మెష్ ఏదైతే ఉందో అది ఫ్లోట్ అవుతూనే ఉంది, మరి నీకు లోపల మజిల్ ఎలా హీల్ అయిందో హీల్ అయిపోయింది, గట్టిగా 3-4 సార్లు గుద్ది చూశాను, గట్టిగా ఉంది అన్నారు. జస్ట్ ఒక 10 days ముందు కూడా నేను మరి ఒక జనరల్ చెకప్ చేపిస్తాను, ఎందుకైనా మంచిదని. సార్ ఒకసారి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఆల్రెడీ అయింది కాబట్టి 1 yearకి ఒకసారి సార్ ఎప్పుడు ఫోర్స్ చేస్తుంటారు, నేను దాన్ని ఒక 2 yearsకి చేస్తాను అనుకోండి, వెళ్దాం 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 అని. ఎవరికైనా డాక్టర్ కాడికి పోవాలంటే బలా కష్టం, నాకు కూడా అలానే కష్టం. ఓకే, మరి చేపించినప్పుడు మొన్న కూడా అడిగాను, మేడం మరి హెర్నియా ఉందా అంటే, ఏమైనా మరి మజిల్ వీక్ అయిపోయిందంటే, లేదు పర్ఫెక్ట్ గా ఉంది ఏం లేదు అని. చూసారా, ధ్యాన శక్తి ఏమైపోయింది. సార్ ఏమన్నారు, ఎలా హీల్ అయిపోయిందో అర్థం కాకుంది, మెష్ నేను వేసిన మెష్ ఏం ఉపయోగకరంగా లేకుండా ఫ్లోట్ అవుతుంది, అది మజిల్ కి వెళ్ళి మామూలుగా స్టిక్ ఆన్ అవ్వాలి, మరి కాలేదు అని అన్నారు. బయటికి వచ్చినా కూడా నేను థియేటర్ నుంచి మా సార్కి చెప్పి తెప్పించుకొని చూశాను, అసలు ఆ మెష్ ఎలా ఉంది, ఎలా ఫ్లోట్ అవుతుంది. ఓన్లీ ఎక్కడైతే స్టిచ్ చేశారో అక్కడ లైట్ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, వైట్ గా ప్యూర్ క్లాత్ ఎలా ఉందో అలా ఉంది. అది నా మొట్టమొదటి అనుభవం. నాకు మతిపోయింది. ఎందుకు? డాక్టర్ చెప్పిన మాటకు. కానీ ఇవి ఎంతవరకు నిజాలు? లోపల ఒక భూతం ఉంది కదా, ఆ భూతాన్ని నేను మట్టు పెట్టాలి కదా. నేను అనుకున్నాను, ఆటో రైటింగ్ అంటున్నారు, టెలిపతి అంటున్నారు, మాస్టర్స్ వాకిన్ అంటున్నారు, సూక్ష్మ శరీరం అంటున్నారు, ఎన్నో లోకాలు ఉన్నాయి అంటున్నారు, సర్జరీస్ అంటున్నారు, అంటే హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు సర్జరీస్ చేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ ఏమో తెలుసుకోవాలి అని నాలో తపన ఉండింది. అనేసి ఉన్నప్పుడు మా బాబు హైదరాబాద్ లో ఇంటర్ జాయిన్ అయినారు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను వాడి దగ్గరికి పోయి ఉండాల్సి వచ్చింది. ఆ అబ్బాయికి ఫుడ్ పడకుంది, వాడికి హాస్టల్ అలవాటు అవ్వాలనే 7th 8th 9th 10th విజయవాడలో పెట్టాను. మరి హాస్టల్ బాగా అలవాటైంది, ఏ రోజు ఏ బాధ లేదు. అమ్మవారు పోసినప్పుడు రిటర్న్ తప్పటి నుంచి, అది కూడా అదేమి హెల్త్ ఇష్యూ కాదు కదా, ఫుడ్ పడలేదు, వామిటింగ్స్ అట్లేం లేదు, అలా తప్పనిచ్చి తనకి ఏది ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లో ఎందుకు జాయిన్ చేసాం, నియర్ బై, సార్ డాక్టర్ కాబట్టి తనకు టైం వేస్ట్ కాకుండా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా వచ్చేయచ్చు. నైట్ పోయి విజయవాడ అయితే ముందు రోజు వెళ్ళాలి, మార్నింగ్ చూసుకోవాలి, మరి నెక్స్ట్ డే నైట్ ఎక్కాలి, మరి రెస్ట్లెస్ అవుతుందని ఇలా ప్లాన్ చేసాం. ఆ అబ్బాయి కూడా మంచి మార్క్స్ ఉన్నాయనేసి వాళ్ళు సెలెక్ట్ చేసి
తక్కువ ఫీజుతో, మామూలు 2 lakhs 3 lakhs ఉంటే 80,000 విత్ హాస్టల్ ఫీజు అన్ని కలిపి 80,000కే ఇచ్చారనమాట. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా ఈడ కాలేజ్లో స్కూల్లో మార్క్స్ ని బట్టి. సరే అనేసి జాయిన్ చేసాము, వెళ్ళి చూసాం ముందు ఎలా ఉంటుంది ఏమని. ఆ విజయవాడలో 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఒక క్లాస్ స్ట్రెంత్, ఇక్కడ ఓన్లీ 50-60 మెంబర్స్ క్లాస్ స్ట్రెంత్. మొత్తం హాస్టల్ అంతా కలిపితే కూడా అపార్ట్మెంట్స్ వైజ్ గా ఉన్నాయి. ఫుడ్ కు గొడవ లేదు, గాబరా గిబ్రా లేదు. క్లాస్ తర్వాత క్లాస్ వదులుతున్నారు, అన్ని రకాలుగా బాగుంది మాస్టర్స్. లంచ్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, తీసుకునే కేర్ కావచ్చు, డౌట్స్ మరి ఈవినింగ్ క్లారిఫికేషన్ చేయడానికి స్టాఫ్ వస్తారని చెప్పినారు. ఉపయోగించుకోలేని పిల్లలు చాలా బాగుంది. సరే అని వదిలాం. ఆ అబ్బాయికి ఒక 1 month కే ఫుడ్ పడక జ్వరము, మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపించకపోవడము, ఆ అబ్బాయికి విపరీతంగా ఫీవర్ పెరిగిపోవడము. ఎవరికైనా బాధ అవుతుంది కదా. మరి నా మనసు అలజడిగా ఉండడము, ఇక్కడికి పిలుచుకొచ్చేసుకుందాం, ఊకే ఎందుకు వచ్చింది, నేను నారాయణలో జాయిన్ చేసుకుందాం అన్నాము. జాయిన్ చేసేటప్పటికి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ వద్దండి మీరు తప్పు చేస్తున్నారు, అక్కడ ఫ్యాకల్టీ బాగుంటుంది, ఇక్కడ ఒక ఫ్యాకల్టీ రాలేదనుకోండి ఇంకొక ఫ్యాకల్టీ రావడానికి డేస్ మంత్స్ పడుతున్నాయి, అక్కడ ఈవినింగ్ కే వచ్చేస్తారు అన్నారు. ఏం అర్థం కాకుండా మాస్టర్స్, చాలా లోపల అలజడిగా ఉంది. మరి అంత లోపల కాలేజ్ లో జాయిన్ చేసి అక్కడున్న హైదరాబాద్ లో గురు సార్ ఏమన్నారంటే, మేడం మీరు బాబుని జాయిన్ చేయండి కానీ టీసీ తీసుకోబోతుండే, ఒక 10 days స్టేజ్ చూడండి, అప్పుడు కావాలంటే ఇక్కడ టీసీ తీసుకోపోండి అని ఆ మహానుభావుడు ఎవరో చెప్పారండి. సరే అనేసి కాలేజ్ జాయిన్ చేసి నేను ఒక 2 days 3 days ఆడనే కూర్చునేదాన్ని. అంత పిల్లలు పల్లెల నుంచి వస్తారు కదా, నీ 10th అయిపోయాక ఇంటర్కి వచ్చే లోపల వింగ్స్ వచ్చేస్తే ఏదో సాధించామనుకుంటారు. అంత చాలా అల్లరి చిల్లరగా ఉండేది అనమాట. నేను హైదరాబాద్ లో చూసాను, అంత క్రీమ్ తీసేవాళ్ళు. బాగా చదివే పిల్లల్ని, బాగా చదివే పిల్లలు ఆటోమేటిక్ గా కాస్త కూస్త డిసిప్లిన్ అయితే గ్యారంటీ ఉంటుంది. నాకు ఆ తేడా కనిపించేది, పిల్లడు పాడైపోతాడేమో అనిపించేది. వాడు ఇంటికి వచ్చాక ఎలా ఉంది నాన్న అంటే, ఒక రోజేమో క్లాస్ లో అల్లరి చేస్తున్నారని సార్ చాక్ పీస్ ఇసిరి కొట్టేసి వాకౌట్ చేసేసారు అన్నాడు. ఇంకొక రోజేమో ఎవరో పిల్లలు పక్కన క్యాంపస్ లో అమ్మాయికి లెటర్ రాశారని బాయ్స్ అంతా పిలిపించి క్లాస్ పీకారు అన్నారు. నాకు ఇంకా నచ్చడం లేదు, వద్దు అనేసి హైదరాబాద్ కి వెళ్ళి జాయిన్ చేశాము. జాయిన్ చేసి మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఏమనుకున్నామంటే, ఈ 2 years నేను వెళ్ళి ఒక ఫ్లాట్ తీసుకొని బాబు దగ్గర ఉంటాను, వాడి హెల్త్ ప్రాబ్లం ఉండదు. ఈ 2 years అనేది టర్నింగ్ పాయింట్ పిల్లలకి, ఏ పిల్లలకైనా. అంటే సార్ కూడా మేమిద్దరం కష్టం నష్టం, సార్కి కష్టమే, ఎవ్రీ వీక్ తిరగాలి, రోజు ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు లేరు. ఫ్యామిలీ మెంబర్స్ ని రిక్వెస్ట్ చేశాము, ఎవరికైతే మనం హెల్ప్ చేసింటామో, ఎవరికైతే సేవ చేసింటామో, ఎవరికైతే మనీ పెట్టింటామో వాళ్ళు మనకి చెయ్యలేదు ఆ టైంలో. కానీ మనం వాళ్ళని దూషించడం కన్నా మన ప్రాప్తం ఇంతే. మనము ఏ జన్మలో ఎవరికి ఏ హెల్ప్ చేసలేమో, ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా. మరి మనకు సహాయం చేసిన వాళ్ళు చెయ్యకపోయినా మరి మనం తిరిగి సహాయం చేస్తున్నాము అంటే ఎదగడానికి వాళ్ళు అలా ట్రీట్ చేయాలా లేదా? మనం సాయం చేసాం, వాళ్ళు వచ్చి సాయం చేసినారనుకోండి, మరి వాళ్ళకి కష్టం వచ్చిందనుకో, మనం చేస్తున్నాం అంటే పెద్ద గొప్ప కాదు. మనం సహాయం చేస్తున్నాం, మనం అడిగినా, సొంత కొడుకు వాళ్ళు అడిగినా నిరాకరించినప్పుడు, మరి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, అయినా మనం చేసినప్పుడు, అప్పుడు మనకు భగవంతుని యొక్క గుణం ఉన్నట్లు. మరి వాళ్ళు విలన్లా దైవాలా? అప్పుడు నాకు విలన్లుగా కనిపించేవారు ఆత్మజ్ఞానం లేనప్పుడు, ఇప్పుడు దైవ స్వరూపాలుగా కనిపిస్తారు. నా ఎదుగుదలకు మీరు విలన్ వేషం వేశారు కదా, మా ఎదుగుదలకు మీరు విలన్లు అయ్యారు కదా, మీకు శతకోటి వందనాలు అని చెప్పుకుంటాను. చూడండి, ఆత్మజ్ఞానం లేనప్పుడు దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, ఆందోళన కలుగుతుంది. ఇప్పుడు మనల్ని నమ్ముకున్నాం, ఎవరిని నమ్మాం? ఆ విశ్వేశ్వరుని. మనకు ఆ భగవంతుడు దారి చూపిస్తాడు అని అనిపించేది. అలా బాబు కోసం నేను 2 years ఉంటే నాకు ఇన్నర్ లో నుంచి ఒక మెసేజ్ వచ్చేది. ఫస్ట్ టైం నాకు అది రావడం. ఏమని వచ్చేదంటే, శిలవు శిల్పంగా మారడానికి పోతున్నావు. నేను దుఃఖపడుతున్నాను కదా, ఓ పక్క భర్తను వదలలేను, ఓ పక్క బిడ్డను వదలలేను. తనకు కష్టం, ఒక రోజుతో కాదు, రోజు బయట తినాలి అంటే. మరి బిడ్డకు కష్టము ఎందుకు? వాడికి నాన్న నేను నాన్న దగ్గర ఉంటాను, నువ్వు అడ్జస్ట్ అవ్వు అంటే వాడికి పడకుండా ఉంది. హెల్త్ పడితే వాడు 2 years అయిపోయింది, వాడి లైఫ్ స్మాష్ అవుతుంది. ఇంకా సరే ఏమన్నా కానీ అనేసి వెళ్ళిపోయాను. ఒక ఫ్లాట్ తీసుకున్నాము, అపార్ట్మెంట్ లో ఫ్యామిలీ పెట్టాము. అలా వాడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాకు ఏమని వచ్చింది మెసేజ్, శిలవు శిల్పంగా మారడానికి వెళ్తున్నావు అని వచ్చింది. మరి శిలవు శిల్పంగా వెళ్తున్నావు అన్నప్పుడు ఏమి, నాకు మన ఇంటికి బుద్ధ పిరమిడ్ నుంచి మంత్లీ మ్యాగజైన్ ఇవ్వడానికి, అక్కడ అన్నదానానికి డొనేషన్ రాసేవాళ్ళం. సార్ వచ్చి డొనేషన్ తీసుకొని మ్యాగజైన్ ఇచ్చి వెళ్ళేవారు. సార్ చెప్పాను, సార్ నా ఇన్నర్లో ఈ విధంగా మెసేజ్ వస్తుంది, ఎవ్రీథింగ్ షేర్ చేసుకునేవాడిని రామ్మోహన్ సార్ అనేసి. సార్ అన్నారు, మేడం బాగా పుస్తకాలు తీసుకుపోండి, బాగా చదవండి, బాగా కాన్సెప్ట్స్ వినండి అన్నారు. ఇంకా నాకు ఇదే సమయం, మంచి సమయం అని. అసలు ధ్యానంలో ఇన్ని ఉన్నాయన్నారు, ఆటో రైటింగ్ అన్నారు, టెలిపతి అన్నారు. టెలిపతి నాకు అప్పటికే అనుభవం ఉంది.
నేను ఎప్పుడైనా బాబు ఫోన్ చేయకపోతే ఫీల్ అవుతున్నానో లేదో, మీరు నమ్ముతారో నమ్మరో, జస్ట్ 1 minute కంప్లీట్ కాకముందుగా అబ్బాయి నుంచి ఫోన్ వచ్చేది. చాలా సార్లు అలా చూశాను. ఓ ఏదో పవర్ ఉంది, ఇంకా నిజంగా ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి అంటే సాధనలోనే ఇవన్నీ తెలుసుకోవచ్చు అని అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా బుక్స్ పట్టుకు వెళ్ళాను. బాగా చదవాలనుకున్నాను. నేను ఏదైనా ఒకటి అనుకున్నానంటే నాలో ఉన్న తత్వం చిన్న ఉన్నప్పటి నుంచి మాక్సిమం నేను ఎఫెక్ట్ పెడతాను, ట్రై చేస్తాను. భగవంతుడి కృపా కటాక్షాలతో గ్యారంటీ సక్సెస్ అవుతుంది. మనం ప్రయత్నం అయితే ఉండాల్సిమా, మనం మాత్రం ప్రయత్నించకుండా గాల్లో దీపం పెడితే అది ఇంపాసిబుల్. విశ్వ ప్రయత్నం చేయాలి. మనలో ఎంత తపన ఉందో కూడా ప్రకృతి చూస్తుంది, అప్పుడు సహకరిస్తుంది. మనం ఏదో ఎస్ నేను కలెక్టర్ అవుతాను అనేసి సరిపోదు. ఏం ఎఫెక్ట్ పెట్టావు, ఏం సాధిస్తున్నావు, ఎలా ట్రై చేస్తున్నావు, ఏదైనా ధ్యానిగా ఎదగాలన్నా, మాస్టర్గా ఎదగాలన్నా, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, నీ జాబ్ లో మంచి హైస్ కి వెళ్ళాలన్నా, ఎనీ పర్సన్ ఎనీ థాట్ బాగా కృషి చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ ఆ విధంగా అపార్ట్మెంట్ తీసుకున్నాను, ఉన్నాము. ఆ అబ్బాయి పొద్దున 7కి వెళ్తే రాత్రి 7కి వస్తాడు. బాక్స్ 10కి అంతా వెళ్ళిపోతే నేను అక్కడ కూర్చొని రోజు 4 hours స్టార్ట్ చేసి 2 hours నుంచి 4 hours స్టార్ట్ చేసి 6 hours 8 hours గంటలు గంటలు ధ్యానంలో కూర్చునేదాన్ని. అబ్బాయి వచ్చేంత వరకు కూడా కూర్చున్న రోజులు ఉన్నాయి. అట్లా 1 year తర్వాత శిల్పంగా మారావని మెసేజ్ రావడం జరిగింది. శిల ఏంది, శిల్పం అవ్వడం ఏమి అని నేను అనుకున్నాను. అలా అనడానికి 1 month ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే బాబు 2nd year వచ్చే టయానికి మంచి చెప్పాను కదా, క్రీమ్ పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టారు. వాడు సెలెక్ట్ అయినదే అక్కడ ఎందుకు చేరాడు అండి, చేరండి. ఓకే. ఎందుకు జాయిన్ అయ్యాడు బాబు అక్కడ, ఫ్రీగా ఎందుకు తక్కువ ఫీజు తీసుకున్నారు? ఈ అబ్బాయికి మార్క్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఇంటెలిజెంట్ అని. ఈ అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉండేదంటే బాగా మార్క్స్ వస్తున్నాయి, టాప్ 10 లో ఉన్నాడు, టాప్ 5 టాప్ 3 టాప్ 2 అలా ఉండేది అనమాట. మాక్సిమం టాప్ 10 లో ఉండేవాడు. ఫస్ట్ టాప్ 50, 50 నుంచి 40, 40 నుంచి టాప్ 30 అలా ఎదుర్కొంటూ వచ్చాడు. ఈ టాప్ 10కి వచ్చి నాకు ఒక్కోసారి టాప్ 10 రాకపోతే డిప్రెషన్, బాధ. మేము చెప్పేవాళ్ళం నీ ప్రయత్నం నువ్వు ఎఫెక్టెడ్. ఒక్కొక్క పోర్షన్ ఈజీగా ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక చాప్టర్ టఫ్ గా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా బాగా చెప్పేవారండి, నీకు 3 పనులు: బాగా చదువుకోవాలి, బాగా తినాలి, బాగా పడుకోవాలి. ఈ 3 మంచిగా తిను, బాగా నిద్రపో, బాగా చదువుకో. చదువుకోవాలనిపించలేదు, బుక్ మూసేసి హాయిగా టీవీ చూడు, అమ్మతో మాట్లాడు, అమ్మని తెచ్చిపెట్టాను, నీకు నచ్చినది చేపించుకో, నీకు టీవీ చూడు, నీకైతే ఏదైనా నచ్చినట్లు కాసేపు అలా బయటికి వాకింగ్ వెళ్ళరా, తర్వాత వచ్చి కూర్చొని చదువు, చదువుబుద్ధి కాకపోతే బుక్స్ మూసాయి, ప్రెజర్ పెట్టి చదివితే ఏది బుర్రకెక్కదు. ఇలా బాగా గైడెన్స్ ఇచ్చేవారు. నాకు అప్పటికే ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి ఆ సోల్ ఏం డిసైన్ చేసుకొచ్చిందో, డాక్టర్ అంటే డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అంటే ఇంజనీర్ అవుతాడు, వాచ్మెన్ అవ్వాలంటే వాచ్మెన్ అవుతాడు, బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బ్యాంక్ ఎంప్లాయ్ అవుతాడు, టీచర్ అవ్వాలంటే టీచర్ అవుతాడు. ఆ సోల్ ఏ డిజైన్ అంటే అప్పటికి నేను పుస్తకాలు చదివాను కాబట్టి నాలో ఆ స్ట్రెస్ మూలాల నుంచి పోయింది. ఒకప్పుడు నా మెంటాలిటీ ఏమి, నా బిడ్డే నా ప్రపంచం, వాడికి అన్ని సమకూర్చాలి అని. ఇప్పుడు హరే పిచ్చిదానా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నిన్ను ఉద్ధరించుకోవడానికి వచ్చావు. ఆ సోల్ను ఉద్ధరించుకోవడానికి వచ్చింది. పత్రి సార్ అంటారు, నీ కడుపులో పుట్టినంత మాత్రాన నువ్వు అధికారం జులుం చూపించొద్దు, నీకు నచ్చినట్లే ఉండాలి అని అనుకోవద్దు. ఎందుకు అంటున్నారంటే గురువుగారు ఆ మాట, చాలా మంది పేరెంట్స్ నువ్వు ఇది కావాలి, నేను ఇది అనుకుంటే, నేను చేయలేకపోయినా నువ్వు సాధించలేకపోయినా నువ్వు సాధించని ప్రెషర్ పెడతారు. మేము అలా ఉండేవాళ్ళం కాదు. అయినా ఆ అబ్బాయి మార్క్స్ తక్కువ వస్తున్నాయి. మా బంధువులంతా ఏమనేవారంటే, ఓ నేను నేను కూడా విన్నా, ఫోన్ స్పీకర్ పెట్టి మాట్లాడతారు కదా, ఒక డాక్టర్ గారు అన్నారు, అబ్బా మీ భార్యనే నాన్న డాక్టర్ అమ్మ, మా భార్యలు కాదా, ఓ పెద్ద అడవే ఉండాల్సినంత అవసరం ఏముంది, ఎంతమంది పిల్లలు చదవలేరు. అప్పుడు నా దగ్గర ఆత్మజ్ఞానం ఉంది. ఆయన వరకు ఆయన రైట్, ఆయన వరకు ఆయన రైట్. నా సిచ్యువేషన్, నా పరిస్థితి, ఎందుకు వచ్చినానో ఎందుకు కథ అనేది నాకు తెలుసు. వాడిని ఉద్ధరించడానికి కూడా రాలేదు మాస్టర్స్. నాకు సమయం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ ఉంటే సార్ 2కి వస్తారు, అంతసేపు సాధన కుదరదు, మధ్యలో పైన పోయి కబుర్లు పెడతాము. నా ఫ్రెండ్ ఉంటుంది అపార్ట్మెంట్ లో, ఆంటీ అంకుల్ ఉంటారు. ఇక్కడ ఎక్కడైతే చేరినామో ఏది లేదు. మా ఎదురు కూడా జాబ్ చేసే పిల్లలు ఉంటారనమాట, హాస్టల్ లాగా. అప్పుడు ఏమైపోతుంది, నేను చచ్చినట్టు నా సాధనకే నేను సమయాన్ని కేటాయించాను. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఇవన్నీ బ్రెయిన్ లో ఉన్నాయి, ఒకవేళ నాకు తెచ్చుకోకపోతే నా పేరెంట్స్ ని అందరు ఇన్సల్ట్ చేస్తారు అని అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ కి ట్రై చేశాడు. ఏమైంది ఒకసారి చెప్పాడు, ఇలా నేను టాబ్లెట్స్ వేసుకున్నాను కానీ అవి నాకు పని చేయలేదు అంటే, మేము కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చాం. వెళ్ళిపోదాం అంటే ఇంటికి వెళ్ళిపోదాం, డిగ్రీ చదువు, బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకో,
లేదంటే ఏదైనా ఎంబీఏ జాయిన్ అవ్వు బిజినెస్ గా. లేదు అంటే కనీసం డిగ్రీ అనేది ఉండాలి. కాబట్టి డిగ్రీ చదివి మనకు షాప్ ఉంది అవుట్ లో, అక్కడ వెళ్ళి హ్యాపీగా షాప్ చూసుకోవచ్చు. లైఫ్ లో బతకాలంటే రెండు పనులు తెలియకూడదు, ఒకటి దొంగతనం, ఇంకొకటి ఒకతనం. ఆ రెండు తప్ప ఏదైనా లైఫ్ లో చెయ్యొచ్చు, కష్టపడడానికి, బతకడానికి. ఇవన్నీ చెయ్యి, ఈ రెండు తప్ప అని చెప్పాం. సరే అన్నాడు. మరి ఒక రోజు కాలేజ్కి వెళ్ళాడు, కానీ ఇంట్లో నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీ బాబు రాలేదు అని. మా సార్ కాల్ చేశారు. ఏం వెళ్ళలేదా బాబు అంటే, లేదు వెళ్ళాడు, 1/2 అవర్ అయింది వెళ్ళి కూడా అన్నాను. రాలేదంటున్నారు, ఒకసారి వెళ్ళి చూడు అంటే కాలేజ్కి వెళ్తే, లేదు మేడం రాలేదు. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు కదా. నాకు ఇంకా ఏదో అర్థమైపోయింది, ఫ్లాష్ అయిపోయింది. సరే అనేసి చుట్టుపక్కలంతా పరిగెత్తి వెతికి మా సార్ రిలేటివ్స్ కి అంతా ఫోన్ చేసి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి ఏమైనా వచ్చాడా, మధ్యాహ్నం వరకు చూసి అందరికి కాల్ చేశాము, ఎవరు రాలేదన్నారు. సార్ జస్ట్ సాటర్డే సండే ఉండి సండే మండే మార్నింగ్ బయలుదేరుతారు. మరి వెంబడే బయలుదేరి వచ్చారు. జస్ట్ పోయినాడో లేదో మరి ఈ విషయం తెలుసుకొని వెంబడే బయలుదేరి వచ్చారు. ఈవినింగ్ అయ్యేటప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము రిపోర్ట్ చేశాము. వాళ్ళు అన్నారు, ఓ మీరే ప్రెజర్ చేసింటారు, మీరు డాక్టర్ కదా, డాక్టర్ సీటు రావాలి అని మీరే ప్రెజర్ చేసింటారు అని అన్నారు. నిజంగా అప్పుడు నాకు సార్ చెప్పేవారు కదా, నీకేం వద్దు నాన్న, హాయిగా తిను, హాయిగా పడుకో, బాగా చదువుకో అన్నప్పుడు నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆయన త్యాగం చేసి, డబ్బుని త్యాగం చేసి, సమయాన్ని త్యాగం చేసి, స్ట్రెస్ తీసుకొని ఒక్కడు ఉంటూ ఫ్యామిలీకి ఇస్తే మేము తిరిగి ఆయనకి ఏమి ఇస్తున్నామని లిటిల్ బిట్ పెయిన్ అనిపించింది. పాపం మా మీద మస్తు అని సారు తలదించుకొని రాస్తూనే ఉన్నారు రిపోర్టు. నాకు అన్నారు, మీరు కూడా ప్రెజర్ చేసింటారు మేడం అంటే, కరెక్టే సార్, మీరు చెప్పడంలో తప్పు లేదు. నేను మెడిటేటర్ని, ఆ సోల్ ఏ డిజైన్ తో వస్తే అదే అవుతుంది అనే జ్ఞానం నాకుంది. నేను ఆ అబ్బాయి కూడా అలానే చెప్పాను అనే మాట చెప్పి నేను మెడిటేషన్ చేసుకుంటూనే కూర్చున్నాను. వెళ్ళేటప్పుడు ఏం భయపడొద్దండి మేడం, వస్తాడు బాబు అని అన్నారు. ఇక్కడ మా పేరెంట్స్ అంతా అయ్యవార్లకు చూపించడం, అంజనం వేపియడం, వాళ్ళు కూడా చెప్పారు శీఘ్రమే వస్తాడు అని. ఇది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. ఇంకా నాకు అప్పటికి ఒక మీకు తెలుస్తుందో లేదో ఉన్నట్టుంది, మనకి నడుము పట్టేస్తుంది. అప్పటికి నాకు 2 days నుంచి ఆ పెయిన్ ఉంది. సడన్ లో లేయలేము, సడన్ లో ఏ పని చేయలేము, చాలా నిదానంగా చేయాలి. అప్పుడప్పుడు వస్తుంది, అది సహజం. లెగ్స్ ఎక్సర్సైజ్ చెప్తారు, అది చేస్తుంటే అప్పటికి నేను ఆ పెయిన్ తో ఉన్నాను. నేను నైట్ అంతా నువ్వు నాకు ఎన్ని పరీక్షలు పెట్టినా, నా శరీరానికి పెట్టినా, నా బిడ్డ ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడ పోయినాడో తెలియదు, అయినా నేను ధ్యానాన్ని వదలను, ఎన్ని పరీక్షలు పెట్టినా నేను వదలను అని చెప్తూ విశ్వానికి ఒక్క మాట చెప్పాను. ఆ అబ్బాయి డిజైన్ ప్రకారము హెల్త్ బాగాలేకో, యాక్సిడెంట్ అయ్యో, బాడీ వెకేట్ చేశాడనుకో, అమ్మగా నాకు దుఃఖం ఉంటుంది. కానీ కొన్ని రోజులు తన పని వచ్చింది భూలోకానికి, తన ఏం నేర్చుకోవాలో నేర్చుకున్నాడు, వెళ్ళిపోయినాడు అనే జ్ఞానం నా దగ్గర ఉంటుంది. కానీ ఇప్పుడు తను వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నాడు. పత్రిజీ సార్ చెప్పాడు కదా, ఎవ్వరు కూడా ఎంత కష్టం వచ్చినా సూసైడ్ చేసుకోకూడదు, అవి సోల్స్ ఇక్కడనే ఆగిపోతాయి. అంటే ఎందుకు వచ్చాం భూమి మీదకి, ఎన్నో వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు డిజైన్ ఏర్పరచుకున్న వాళ్ళందరి డిజైన్ బ్రేక్ అయిపోతుంది. మరి వాళ్ళందరూ జన్మ ఎత్తాల్సి వస్తుంది ఆ అనుభవాలు పొందడం కోసము. మనం ఒకరిమే డిస్టర్బ్ అవ్వడం కాదు. నేను అనుకుంటుంటే, అరే ఎవరికైనా బాధ కష్టము తీరని వస్తేనే కదా సూసైడ్ వరకు వెళ్ళేది. మరి ఎందుకు భగవంతుడు మనము మరి పనిష్ చేయడము, పనిష్మెంట్కే పనిష్మెంట్ అంటే బుక్స్ చదువుతుంటే తెలిసింది. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతో మందితో, ఒక భార్యని, భర్తని, పిల్లల్ని, ఇరుగుని, పొరుగుని, స్నేహితుల్ని, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఎన్నెన్నో అనుభవాలు తీసుకునేది ఇచ్చేది ఉంటది. అందరం ఒక టీం మెంబర్స్ గా వస్తాము. ఓ టీం మెంబర్ వైదొలిగితే అది ఫెయిల్యూర్ అయిపోతుంది. మరి అందరూ ఆ క్యారెక్టర్ కోసం మరీ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. ఇంత డ్యామేజ్ చేస్తాం మనము. అందుకనే ఆ ఆత్మకు పైకి పోవడానికి అర్హత లేదని ఈ జ్ఞానం అంతా నాలో ఉన్నందుకు నేను విశ్వానికి రిక్వెస్ట్ చేశాను. మంచి సోల్ అనమాట. ఇప్పుడు అందరు పిల్లలు మంచోళ్ళే మేడం, మీరు మీ బిడ్డ మంచోడు అనుకోవచ్చు. కానీ ఎందుకు అంటున్నానంటే, ఎక్కువ ఎవరి పిల్లడు, మా మామగారు మా సారు ఆ జెనెటికల్ గా ఉంటాయి. వీడి పెన్సిల్స్, మాకు స్కూల్ కి వెళ్తే మేడం, వీడి పెన్సిల్, వీడి ఎరేజరు పక్కనోడికి ఇచ్చి వాడి కోసం వీడు పక్క రూమ్ కి వెళ్ళి తెచ్చుకుంటాడు మేడం. వీడిది వాడికి ఇవ్వడం ఎందుకు అని అంటే, నేను అడుగుతున్నానా, నీకు డబల్ ఇచ్చి ఉంటాం కదా, సింగిల్ ని దగ్గర పెట్టుకో, డబల్ ఎవరికైనా ఇవ్వు, ఆ రెండోది కూడా ఇవ్వడం ఏం నానా, అంతే కదా. డబల్ ఇస్తేది ఎందుకు, నీకేమైనా ప్రాబ్లం వస్తే పోనీ ఇచ్చావు, ఇది నీ దగ్గర పెట్టుకోవాలి కదా. అంత ఈ త్యాగ గుణాలతో చూడండి, నాకు ధ్యానం లేనప్పుడు నిజంగా అంటే మెంటల్ వచ్చేది. ఇదేం మీరు ఆ నాయన బాబు వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు పోయింది అని అనేసి, ఒకటి ఇవ్వడంలో హెల్పింగ్, వీడిది కూడా వాడికి ఇస్తే దీన్ని ఏమంటారు, ఆ
అంత ఉండేదన్నమాట. అలాంటి మంచి సోల్. ఇంట్లో కూడా అంతే. చిన్న బిడ్డ ఉండేవాడు. మా బిడ్డ చిన్న ఉండేవాడు. ఏదైనా వస్తే నాన్న ఇవ్వాలి, అత్త వాళ్ళ బాబు వస్తాడు కదా అంటే మా అమ్మ అడిచేది, వరే వాడికి వీడికి 1.5 year తేడా, వాడికి ఎందుకు అలా నేర్పిస్తావు? అమ్మ లేదమ్మా, ఇవ్వడం నేర్చుకోవాలి అంటే వాడు ఏది ఇచ్చినా వాడు కొంచెం లాగేసుకునేవాడు. వాడు తప్పు అనను, వీడి గుణం గొప్పది తెలియడం కోసం అంటాడు చూడు కృష్ణుడు, పాండవులకు గొప్పతనం తెలియాలంటే కౌరవులు ఉండింటేనే కదా పాండవుల గొప్పతనం తెలిసినది అని. అలా మా బిడ్డ వాడు లాగేసేవాడు చిన్నవాడైనా గట్టిగా. వాడు ఇచ్చేయమంటుంది నాన్న, ఇచ్చేసే, తమ్ముడు కదా చిన్నవాడు కదా. వాడు ఇచ్చేవాడు, ఏడ్చేవాడు కాదు. అంత గొప్ప అలా చాలా ఉన్నాయి. ఓ బెడ్రూమ్ కార్ నుంచి కావచ్చు. అమ్మ తాతయ్య వాళ్ళకు మీ మాస్టర్ బెడ్రూమ్ ఇస్తారా? తాతయ్య వాళ్ళు వస్తే సరే నాన్న, మరి మాకు నా బెడ్రూమ్ లో పడుకోండి, మరి నువ్వు నేను హాల్లో పడుకుంటాను. ఎంత హ్యాపీ అనిపించేది అమ్మగా. చూడండి, మా తాతయ్య వాళ్ళకి ఇవ్వమన్నావు బానే ఉంది, మరి మేము నా బెడ్రూమ్ లో పడుకోండి, మరి నువ్వు హాల్లో పడుకుంటానమ్మా దివాన్ మీద అనేవాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, పొంగిపోతాను నా బిడ్డ యొక్క మనస్తత్వం చూసి. అలాంటి బిడ్డ వెళ్ళిపోతే ఏ తల్లికైనా అనిపిస్తుంది వాడి వల్ల ఏదో మంచి జరుగుతుంది కదా భవిష్యత్తులో అనేసి. అనే విషయాన్ని చెప్పుకున్నా. నాకు ధ్యానం చేస్తూ ఉన్నాను, 12 అయిపోతుంది, బాడీ సహకరించుకున్నది. ఒక 2 ఎక్సర్సైజులు చేసుకోవడం, మరి మెడిటేషన్ కూర్చోవడం. ఓకే, కూర్చున్నప్పుడు నాకు ఇమేజెస్ వస్తున్నాయి. ఆ బాడీ, డెడ్ బాడీని అంత వైట్ క్లాత్ తో ర్యాప్ చేసుకొని వచ్చినట్లు వస్తున్నాయి. కళ్ళు నీళ్ళు లిటరల్ గా వస్తున్నాయి. తుడుచుకొని అయినా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం. ఇంకే థాట్స్ లేవు. నేను చెప్పేశాను నీకు ఎందుకు ఏమి అని, తప్పు చేస్తున్నది అని నిలువరించండి అనేసి. అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు మరి ఎప్పుడైతే హాఫ్ డే కంప్లీట్ అయిందో లేదో, ఎందుకు నాకు డే టైంతో స్టార్ట్ అవుతుంది, నాకు హెల్త్ సహకరించుకుంది కదా. నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైం చూసుకుంటా కదా, అప్పుడు 1 o'clock అవుతుంది. అప్పుడు మరి ఏమన్నా వస్తున్నా, అమ్మా నేను వస్తున్నాను అనే వాయిస్ నాకు వినిపిస్తుంది. సరే మెడిటేషన్ చేస్తున్నాను, అర్లీ మార్నింగ్ లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి దీపం పెట్టి మరి ధ్యానానికి కూర్చుందాము అని అనుకుంటున్నాను. ఎంతో దుఃఖం, కాలు సహకరించుకుంది, హృదయం సహకరించుకునుంది. కానీ నాకు తప్పదు, ఎందుకంటే ఇంకా పాజిటివ్ వైబ్స్ ఉండాలి, అవే నా బిడ్డను కాపాడతాయి అనేసి ఇల్లు శుభ్రం చేసుకొని జస్ట్ బాత్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాను. ఫోన్ మోగింది. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అమ్మా అని అన్నాడు ఫోన్ లో. నానా ఎక్కడున్నావు నాన్న అసలు నువ్వు? అమ్మా నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇంకా లాస్ట్ ఫోన్ చేయాలనిపించి చేస్తున్నాను అని అన్నాడు. అంతలో సార్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న అసలు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నాన్న, నీకు నచ్చినట్లు నువ్వు ఉండు, నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు అని అంటే. అంతలో పక్కన అంకుల్కి ఇవ్వు అంటే, చూడండి ఇక్కడ విశ్వం ఎంత పని చేసిందో మీకు ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పానో అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అనుభవం అని చెప్తున్నారు, అనుభవం చెప్పమని మీరు మమ్మల్ని అడిగారు కాబట్టి మీకు ఇంకా క్లీన్ గా చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఎక్కడి వరకు మీకు చెప్పాను, మా బాబు నుంచి మాకు ఫోన్ వచ్చింది, అతనికి ఫోన్ ఇవ్వమన్నాము, అక్కడికి స్టాప్ చేస్తున్నా. మీకు కరెక్ట్ 1 week ముందు సార్కి ఒక ఫోన్ వచ్చింది, ఒక వారం ముందు వైజాగ్ నుంచి. సార్ మీరు వైశాస్ అంట కదా, డాక్టర్ అంట కదా, మీరు ఏదైనా క్యాంప్ పెడితే మాకు వచ్చి హెల్ప్ చేస్తారా, ఫ్రీగా సర్వీస్ చేస్తారా అని అన్నారు. మీకు ముందే చెప్పాను కదా సారు, సేవకు పరాకాష్ట, డబ్బు ఆశించరు అని. అయ్యో లక్షణంగా వచ్చి చేస్తానండి అని అన్నారు. నేమ్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోండి. మా సార్ ఏమన్నారు, అతనికి ఫోన్ ఇవ్వమ్మా అంటే ఫోన్ ఇస్తే, సార్ ఈ అబ్బాయి ఏదో రాంగ్ స్టెప్ తీసుకున్నారు, డిప్రెషన్ లో ఉండి అలా సూసైడ్ చేసుకున్నారు. అవును సార్, నేను వాకింగ్ కని వచ్చాను, నేను మామూలుగా నా ట్రిప్ బిజినెస్ ట్రిప్ కోసం వచ్చాను, ఫ్లైట్ 1 hour లేట్ అనింది. బిజినెస్ మ్యాన్లు చూడండి, ఆ 1 hour నేను అక్కడ కూర్చోవడం ఎందుకని క్యాబ్ వేసుకొని బీచ్కి వచ్చాను, వాకింగ్ చేయొచ్చు, ఫ్రెష్ ఎయిర్ తో నేను మరి బ్యాక్ అవుతాను అని. చూడండి ఫ్లైట్ డిలే అవ్వడం ఏమి, ఆయన అక్కడ ఏదో కూర్చోకుండగా 1 hour కోసం బీచ్ కి రావడం ఏమి. ఈ అబ్బాయి రెడీగా ఉన్నాడు, అర్లీ మార్నింగ్ అయితే ఎవ్వరు ఉండరు, సూసైడ్ చేసుకుందాము అని అనేసి. ఆ టైంలో ఈ అబ్బాయిని క్యాచ్ చేయడం ఏమి, మరి ఆ ఫోన్ రావడం ఏమి, మరి ఇతను వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టైం అయింది, ఈయనని పట్టుకోలేము. మరి ఏమని చెప్పారు మా సార్కి, ఎంబడే ఫ్లాష్ అయింది. 1 week ముందు మనకు ఒక ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వైజాగ్ నుంచి వచ్చింది. ఆయనకు కాల్ చేసాం, సార్ మీరు 10 minutes లో నేను మీ బాబు కాడ ఉంటాను, మా ఇల్లు చాలా దగ్గర మీరు చెప్పిన బీచ్ కి అని. అతను వెళ్ళి వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి పెట్టుకున్నాడు. చూసారా, నాకేం జరుగుతుందో, నా కుటుంబంలో ఏ సమస్య వస్తుందో విశ్వానికి తెలుసు. ఆ బిడ్డని సర్వైవ్ చేయడానికి ఓ వ్యక్తిని సార్కి కలిపింది. ఆ బిడ్డని ఆ సార్ వెళ్ళి నా బిడ్డని తన ఇంట్లో పెట్టుకున్నాడు. వెళ్ళాము, పిలుచుకొచ్చాము, అబ్బాయికి చెప్పాము, నువ్వు చదువుతావో చదువు, లేదో లేదు, మనం ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బిడ్డను పోగొట్టుకోవాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు, ఎవరో ఏమో అనుకుంటారు అనేది మనకు అనవసరము. మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను నా బిడ్డకి ఇదే మాట చెప్పాను. మా బాబు ఒక మాట వినవాడు, అమ్మ వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు, వాళ్ళకి ఏం హక్కు ఉంది అని అంటారు. నీ బిడ్డ బాగున్నాడు, అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు అంటే పొంగిపోతాను కదా.
చాలా మెడల్స్ కొట్టేవాడివి, బాగా పాటలు పాడేవాడివి, చాలా స్టేజ్ లో చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు నిన్ను అందరూ మెచ్చుకుంటే నేను ఆనందించేదాన్ని కదా. మరి మీ బాబుకు ర్యాంక్ రాలేదు అంటే ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళు అన్న దాంట్లో నిజం ఉంటే తీసుకుందాం. రాలేదు, నువ్వు కష్టపడినావు లేదో మాకు తెలుస్తుంది, వాళ్ళతో మనకేం పని అంటారు. సొసైటీలో ఉన్నాం నానా అని చెప్పేటోళ్ళము. మంచినైతే స్వీకరిస్తున్నాం. ఎవరైనా మనల్ని నొప్పి పడేటట్టు మాట్లాడితే మనం స్వీకరించలేకపోతాం. అది నిజమో కాదో చెక్ చేసుకో అంటుంటే, నిజం కానప్పుడు ఆలోచించొద్దు. వాళ్ళకి తెలియదు మన గురించి, మనతో వాళ్ళు జర్నీ చేయడం లేదు. నువ్వు చదువుతున్నావా, నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావా, లేదా టాప్ 10 లో ఉన్నావా లేదా? ఒక్కొక్కరు మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంటది. దయచేసి ఎవరిని కూడా జడ్జి చేయొద్దండి. పత్రిజీ సార్ చెప్పినటువంటి మాట ఇది. ఎందుకు జడ్జి చేయదు? నువ్వు చూడలేదు, వై యు ఆర్ జడ్జింగ్ అనేస్తాము. వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, వీళ్ళంతే అని వాళ్ళకి ఎంత నొప్పి చేకూరుతుంది, ఎంత డ్యామేజ్ చేస్తాము ఆ ఫ్యామిలీలో. ఆ విధంగా నా ఫ్యామిలీ రిలేటివ్స్ ఈ మాటలు అంటూ ఉంటే వాడికి వచ్చినటువంటి బాధతో ఈ విధంగా చేశాడు. తర్వాత ఎవరో చాలా మంది అన్నారు, నేనైతే ధ్యానం వల్ల నిజం చెప్పాలి, నేను చూపిస్తే తప్పు కానీ ఇంత కూడా నా జుట్టు ఒక ఇలా తీసేసి ఇలా పడిపోతే బాధ ఎంత ఉండదో అంత తక్కువగా ఉండేది నాలో పెయిన్. ఒకప్పుడు ప్రతిదానికి స్పందించేదాన్ని, ప్రతిదానికి దుఃఖించేదాన్ని, రియాక్ట్ కాలేకపోయినప్పటికీ దుఃఖించేదాన్ని. ఇప్పుడు నాకు దుఃఖం అనేది మట్టుమాయమైంది. ధ్యానంలో శక్తి ఉందంటారా లేదంటారా? ఉంది కదా. అది అనమాట బిడ్డని తిరిగి నా ఒళ్ళో పెట్టింది. ఇంతకన్నా 1 month ముందు ఏం జరిగిందంటే, ఓ మ్యాగజైన్ చదువుతున్నాను. అందులో పత్రిజీ సార్ ఏమన్నారంటే, ప్రకృతి నుంచి మనం ఎంతో పొందుతున్నాము, పిరమిడ్లని ఇవ్వండి, విశ్వము శక్తి తీసుకుంటుంది, ఆ ప్రకృతికి మరి పిరమిడ్ శక్తి అందుతుంది, కాస్మిక్ ఎనర్జీ అందుతుంది అని ఉంది. అప్పుడు మాకు సారు ఎవ్రీ ఇయర్ తనకు మాకంటూ బర్త్డే, మ్యారేజ్ డే, పండగలు ఉంటాయి కదా, అలా ప్రతిసారి ప్రతి నెల ఏదో ఒకటి ఉంటుంది అనేది ఎవ్రీ ఇయర్ 20,000 తనకు ఉన్న మనీని బట్టి మినిమం 20,000 తగ్గకుండా అలా ఇచ్చేవారు షాపింగ్ చేసుకోవడానికి. హైదరాబాద్ లో ఉన్నాం, ఎంత మంచి షాపింగ్ చేసుకోవచ్చు అనేది ఉంది. అది మ్యాగజైన్ చదివినాక నాకు అనిపించింది, నేను ఎప్పుడైనా మనీ మా సార్ది తీసి ఇచ్చేటప్పుడు 10 సార్లు ఆలోచిస్తాను. నన్ను ఎక్కడ అంటారు, నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది అంటారేమో అని. మా పేరెంట్స్ ఇచ్చినది నా పర్సనల్ మనీ, సార్తో కొంత మెప్పించుకుంటే ఆయనకు కొంచెం పుణ్యం రావాలి కదా, ఎక్కువ అమౌంట్ ల్యాక్ చేయలేను. ఓకే, అప్పుడు నాదే 20,000 ఉంటే నేను శ్రీకాంత్ సార్ అనేసి తటవర్తి రాఘరావు సార్ శిష్యుడు, సార్ కాల్ చేసి, సార్ ఎక్కడైనా పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఓ 20,000 నేను ఇస్తాను అని చెప్పాను. ఇచ్చేసాను, అంత అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయింది. 1 week తర్వాత నాకు శ్రీకాంత్ సార్ నుంచి ఫోన్ వచ్చింది, మేడం మీరు పిరమిడ్లకు ఇచ్చారు, ప్రొద్దుటూరు పిరమిడ్ కి, ఇంకొక చోట ఏదో పిరమిడ్, అట్లా 3 చోట్ల 20 ఒక 1,000 మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చారంటే, అయ్యో పర్వాలేదు సార్ అన్నాను. వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటారంట అంటే, నేను అప్పుడు సార్కి చెప్పాను, నేను కాదు సార్ థ్యాంక్ యూ చెప్పాల్సింది, వాళ్ళు కాదు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సింది, నేను మీకు ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పాలా. ప్రకృతి నా బిడ్డను తనలో కలుపుకోకుండగా నా ఉడికి చేర్చింది. నేను ఏదైతే ప్రకృతి సుభిక్షంగా ఉండాలని పిరమిడ్ కన్స్ట్రక్షన్లకు నేను డబ్బు ఇస్తే, ఆ ప్రకృతి మాత అంటే పంచభూతాలే కదా, బాడీ వెళ్ళిపోతే నా బిడ్డ వెళ్ళిపోయినాడు అనుకో, పంచభూతాలే కదా తనను తాను తీసేసుకునేది. నేను ఏదైతే పంచభూతాలు ఆ ప్రకృతి సుభిక్షంగా ఉండాలని ఆ పిరమిడ్లకు డబ్బిస్తే, ఆ ప్రకృతి నాకు తిరిగి నా బిడ్డను నా చెంతకు చేర్చిందని స్టోరీ అంతా చెప్పా. అబ్బా ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ మేడం, అసలు మతిపోతుంది నాకు అని అనేసి. నా బిడ్డ ఇట్లా పక్కన పడుకొని ఉంటే నాకు లిటరల్ గా అనిపించేది, అమ్మా నా దగ్గర చేర్చావు నా బిడ్డని అనేది అనిపించేది. చూడండి, ఇంతకన్నా ఇంక ఎక్స్పీరియన్స్ ఏం కావాలా. అలా సార్కి ఒకసారి యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారు. మనకు తెలుస్తుందా యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అంటేనే అర్థమేమి, యాక్సిడెంట్ అనుకోకుండా జరిగేదే. సార్ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కొత్తగా, ఆ బాబుది అక్కడితో అయిపోయింది. ఓకే, తర్వాత అబ్బాయిని చదువుకో, నీకు ఎంత వీలైతే అంత చదువుకోన్నాం, ఆ స్ట్రెస్ అనే ఉన్నాడు. దాంతోపాటు కరోనా, ఆ కరోనాతో వాళ్ళకి ఇంకా డిప్రెషన్, డేస్ పోతున్నాయి. పోస్ట్ పోన్ ఎగ్జామ్ ప్రతిదీ ఇది అని చెప్తారు, ఇంట్రెస్ట్ ఉంటారు, మరి పోస్ట్ పోన్, ఇంట్రెస్ట్ ఉంటారు, పోస్ట్ పోన్, అలా పోతూనే ఉన్నాయి. నేను వదిలేసాం, నాన్న నీకు ఎంత చదవాలనిపిస్తే అంత చదువు అనేసి రోజైతే కూర్చునేవాడు. ఇంకా ఎంత బుర్రకెక్కించుకునేవాడైతే మేము ఏమి పట్టించుకునే వాళ్ళం కాదు, హాయిగా మాతో ఉండు, ఎంత చదువుతావు చదువు అనేవాడము. ఎగ్జామ్ కి వెళ్ళాడు, రాశాడు, 300 మార్క్స్ వచ్చాయి. అది సి కేటగిరీ అంటే బి ఫ్రీ సీట్ అయితే కనీసం 550 అబవ్ రావాలి, బి కేటగిరీ అంటే 350 రావాలి, అంటే సి కేటగిరీ అంటే పేమెంట్ సీట్ కి అర్హత అయితే ఉంది. సరే ఇంకా ఏం జాయిన్ చేయాలా, ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఒక 5 minutes లో బాబుదే కంప్లీట్ చేస్తాను. సార్ కూడా యాక్సిడెంట్ నుంచి రక్షింపబడ్డాడు. ఓకే, దాని మంచి మీరు వదిలేయండి, బాబుదే కంప్లీషన్ చేసేద్దాం. మరి
బాబుకి ఏం చేయాలా, మాకు టార్గెట్ కదా, ఏదో ఒకటి సెటిల్ చేయాలి కదా అనేసి అగ్రికల్చర్ జాయిన్ చేద్దామా, వెటర్నరీ జాయిన్ చేద్దామా, డెంటల్ జాయిన్ చేద్దామని డెంటల్ డాక్టర్ మా ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు డాక్టర్ యమున గారు. ఆ మేడంకి ఎప్పటికీ కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ రూపకంగా మేడం పేరు ఇక్కడ ఉండిపోవాలి. మరి మేడం కాల్ చేశాను, మేడం డెంటల్ జాయిన్ చేయాలనుకుంటున్నాము అంటే, ఓకే గీత, ఇక్కడ కాకపోయినా అబ్రాడ్ లో మంచి డిమాండ్ ఉంది, కానీ అబ్బాయి కదా ఇంకొక లాంగ్ టర్మ్ ప్రిపేర్ చేయండి. ప్రసాద్ అంటే మా సార్ పేరు ప్రసాద్, తను కూర్చొని మాట్లాడమని చెప్పండి అంటే మేము రెడీగా ఉన్నాం. మరి ఆన్లైన్ క్లాసెస్, మరి ఇదే స్ట్రెస్, ఆల్రెడీ అబ్బాయి స్ట్రెస్ డిప్రెషన్, చదువుతాడు, బాగా మార్క్స్ వస్తాయి, ఒకసారి రాకపోతే నాకు రాదేమో అలా నాతో కూడా అన్నాడు. అమ్మ నాకు గట్టి నమ్మకం ఉంటది, మరి ఎప్పటికప్పుడు డ్రాప్ అయిపోతున్నానంటే, చున్నానా ఇట్లా ఉంటే ఎప్పటికి మనం సక్సెస్ కాం, గట్టిగా ఉందా ట్రై చేయి, లేదా నీకు చేత ఏంది చదువుకుందాం, డాక్టర్ అయితేనే గొప్ప అని ప్రపంచంలో ఎక్కడా లేదు, నీకు ఏది చేత అయితే అది చదవడం ఇంపార్టెంట్ అని చెప్పేదాన్ని అనేసి, సరైన వెటర్నరీ అవన్నీ ఎతుకుతున్నాం. ఆమె ఏమనిందంటే ఫిలిప్పైన్స్ అనేది ఒకటి ఉంది, నాకు అస్సలు ఇష్టం ఉండేది కదా, చైనా, ఉక్రెయిన్, కజకిస్తాను, ఇవన్నీ చాలా ఉన్నాయి, రష్యా, చైనా, ఇవన్నీ ఆ లాంగ్వేజ్ వచ్చిండాలి. మామూలుగా చదివితేనే ఎంబీబీఎస్ కష్టం, నా లాంగ్వేజెస్ అన్ని నేర్చుకుని వీళ్ళు ఏం న్యాయం చేకూరుస్తారు అని నాకు ఇష్టం ఉండేది కాదు. ఆ మేడం అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫిలిప్పైన్స్ లాంగ్వేజ్, ఇండియన్ కల్చర్, అంటే కల్చర్ కాదు, క్లైమేట్, అంటే ఎక్కడైనా క్లూల్ క్లైమేట్ లో వచ్చే డిసీజెస్ వేరే, మన క్లైమేట్ లో వచ్చే డిసీజెస్ వేరే, ఎక్కడనో దేశంలో చదివి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. పిల్లోడు డాక్టర్ అనిపించుకోవాలని ఇష్టం ఉంటుందా, తల్లిదండ్రులకు మంచి డాక్టరు, వర్తున్న డాక్టర్ అనిపించుకోవాలని ఉంటుందా? అందుకని ఆమె ఏమనింది, నువ్వు కోరుకునేటివన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ క్లైమేట్ అన్నందుకు వెళ్ళాము, జాయిన్ చేశాము. ఒక 2-3 పిల్లలవి, చదివే పిల్లలవి, చదువుతున్న పిల్లలవి ఇప్పించుకున్నాము, రీసెర్చ్ చేశాము, జాయిన్ చేశాము. ఇంకా అనుకున్నాను, ఎన్నో స్కూల్ జాయిన్ చేశాము, ఎన్నో కాలేజీలు, ఇది కూడా తెలియని దేశం, తెలియని చోట జాయిన్ చేస్తున్నాం. నా అబ్బాయికి ఎంత ప్రాప్తం ఉంటుంది అంటే 6 యూనివర్సిటీస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీలో అబ్బాయికి మనకు తెలియకుండానే పోయి పడినాము. మరి ధ్యానం యొక్క శక్తి కాదంటారా? మరి అక్కడ అబ్బాయి ఎడ్యుకేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్కడ స్కిప్ కొట్టడానికి లేదు, ఎక్కడ డుమ్మా కొట్టడానికి లేదు, అంత డిసిప్లైన్. మా సార్ అబ్బాయి టర్మినాలజీ మాట్లాడుతుంటే సార్ మురిసిపోయేవాడు. మేము ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్కి వచ్చినా కూడా ఇంత సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళం కాదు, వీళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లోనే చాలా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు హౌస్ సర్జన్ లో కూడా బాగా వాళ్ళకు ట్రైన్ చేస్తున్నారు. చూడండి, మనము అప్పుడు ఎందుకు ఇలా జరిగింది, సార్ 1 కోటి రూపాయలను పెట్టి చదివిస్తా అన్నాడు, ఈ ఫ్లాట్ అమ్మేద్దాం నాన్న, నీకన్నా మాకు ఏది ఎక్కువ కాదు అన్నాడు. ఆ అబ్బాయి ఒప్పుకోలేదు, నా తల్లిదండ్రి నా కోసం రోడ్ ఎక్కడం అవసరం లేదు అని అన్నాడు. ఈ ఫిలిప్పైన్స్ ఏదో నాకు కూడా ఏమనిపించిందంటే, ఎవ్రీ ఇయర్ ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు, ఎవ్రీ ఇయర్ లో హాఫ్ ఒకసారి అని అనేసి 50 lakhs లో అయిపోతుంది అని అనుకోకుండా ఏం జరిగింది, ఇక్కడ బి కేటగిరీ సీటీనే కడపలో వస్తుంది అని కాల్ వచ్చింది. అప్పుడు మరి ఒక సంసిద్ధత, ఇక్కడ పంపించాలా, ఇక్కడ పంపించాలా అని. మరి అక్కడ ఎట్లుందో తెలియదు, ఫారిన్ మనకి ఏం తెలియదు. ఈ కడపలో ఎలా ఉందని కనుక్కుంటే ఇంపేషెన్స్ తక్కువ, బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంపేషెన్స్ లేకపోతే డాక్టర్ అనే చదువు సరిగా రాదు. అక్కడనేమో ఏమని చెప్పారు ఆ పిల్లలు, 100% న్యాయం చేకూరుస్తారా అంటే చదవాలా, కానీ అక్కడ అంత బాగా ఎడ్యుకేషన్ లో మాత్రము, ఇక్కడ ఉస్మానియాలో వచ్చిన అమ్మాయి అనింది, నాకు డిగ్రీ ఇక్కడ వచ్చింది, నువ్వు కూడా రాలేదు, నువ్వు అక్కడ పోయి చదివావు, కానీ బంధువులు ఎవరు గొప్ప, నేను గొప్ప, నువ్వు కాదు, ఎందుకంటే నువ్వు ఫిలిప్పీన్స్ పోయినావు. కానీ బయటికి వచ్చాక నాకు కన్నా నువ్వు ఎంతో నాలెడ్జ్ఫుల్ గా ఉన్నావు, ఎంతో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అని చెప్పింది అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి కూడా డాక్టర్, వాళ్ళ కూతురు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్లు, బాగా ప్రాక్టీస్ ఉంది, మాకు బాగా వాళ్ళ గురించి తెలుసు కాబట్టి. మరి ఆ అమ్మాయి ఫిలిప్పైన్స్ పోయింది కాబట్టి మనం కళ్ళు మూసుకొని పంపిద్దాం. ఆ అమ్మాయి నాకు కూడా 2 hours బాగా నాలెడ్జ్ ఇచ్చింది, అక్కడ ప్రాబ్లమ్స్ ప్లస్లు చెప్పింది, మైనస్లు చెప్పింది. మేము కూడా అవన్నీ బిడ్డకు ముందు నుంచి ట్రైన్ చేసాము. అంటే డ్రగ్స్ అవన్నీ అలవాటు పడతారని సారికి భయం ఉండేది. ఆ అమ్మాయిని ఇక్కడ లేవనుకున్నారా, హైదరాబాద్ లో లేవా, కర్నూలులో లేవా, ఎక్కడైనా పాడే వాళ్ళు అవుతారు అని చాలా ధైర్యం చెప్పింది, అన్ని మంచిగా చెప్పింది. ఆ అమ్మాయిని కూడా ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను. ఓకే, ఈ విధంగా ఆ అబ్బాయి ఒక మంచి చోట చదువుతున్నాడు, ఓ మంచి డాక్టర్ గా తిరిగి భగవంతుని ఆశీర్వాదంతో, హాస్టల్ మాస్టర్స్ ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో తిరిగి రాబోతున్నాడు. ఓకే మాస్టర్స్, ఇవి అనుభవాలు. చూడండి, లైఫ్ లో ఫ్యామిలీ ఎంతో ఇంపార్టెంట్. మనల్ని మనం ఉద్ధరించుకుంటూ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా శ్రీరామ రక్ష అవుతుంది ధ్యానము. నా భర్తని కాపాడింది ధ్యానమే, నన్ను కాపాడింది ధ్యానమే, నా బిడ్డను కాపాడింది ధ్యానమే. ఇప్పుడు మాకు కూడా ఫైనాన్షియల్ గా ఎన్నో ఇష్యూస్ వచ్చాయి. మా గురువు గారు చెప్పేవారు, జస్ట్ 2 minutes లో
కంప్లీట్ చేస్తాను. ఓకే. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, ఎదిగే కొద్దీ అలర్ట్ గా ఉండాలి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ఎందుకు చెప్పారు కానీ నాకు నా ఫ్రెండ్కు బాగా సాధన చేస్తున్నారు, బాగా క్లాసులు వింటున్నారు, చెప్పిస్తున్నారు అని అనేవారు. అన్నప్పుడు అప్పుడు అర్థం కాలేదు కానీ చాలా స్ట్రగుల్స్ వచ్చాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని వచ్చాయి. ఒకటి ఏదో కొంత ఉంది, అది పెట్టి బాబుని చదివిద్దాము, మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏం లేదు, సార్కి ట్రాన్స్ఫర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అంటే ప్రాక్టీస్ లాస్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ తీసుకోవాలి కంపల్సరీగా, ఎదగాలి అంటే వాళ్ళ గవర్నమెంట్ జాబ్ లో ట్రాన్స్ఫర్ కంపల్సరీ, కానీ ప్రాక్టీస్ జీరో. ఒకసారి ప్రాక్టీస్ చూసే మనము బాబుని జాయిన్ చేసింటాం. ఆ డిస్టర్బెన్స్ ని కూడా ఎలా తీసుకున్నాము, ఇంతవరకు సేవ్ చేసాం కదా, ఎందుకు సేవ్ చేసాం మీతోనే చెప్పాను కదా, భవిష్యత్తు కోసము. ఆ భవిష్యత్తు బిడ్డ చదువు, ఎందుకు బాధపడాలి. అందుకని సార్కి మీకు విషయం తెలుసలేదు, బీపీ షుగర్ ఏది ఉండదు, హార్ట్ కి స్టంట్లు పడ్డాలు. ఏం మేడం మా వాళ్ళకి కూడా పర్లేదు అనుకుంటారు, కరెక్టే. 50 years లో ఎంతో మంది ఉన్నారు నా చుట్టుపక్కల, నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు. స్ట్రెస్ మనీ స్ట్రెస్, కంపారిజన్, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. ఎవరి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు మనకి ఏది ప్రాప్తమో, ఎంత ప్రాప్తమో అంతా వచ్చి తీరుతుంది. మనం పరిగెత్తినంత మాత్రాన ఏదో వచ్చి పడదు, మనం ఏం చేయకుండా ఊరిక కూర్చున్నంత మాత్రాన మనకి ఏది రాకుండా పోదు. మనం చేయాల్సింది చేస్తూ పోతే రావాల్సింది వచ్చి తీరుతుంది. ఇవన్నీ ఎన్నో విషయాలు తెలుస్తాయి మాస్టర్స్. మన లైఫ్ ని బ్యూటిఫుల్ గా లీడ్ చేయొచ్చు అబ్బా. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి పార్ట్నర్ అనిపించుకుంటాం మన ఇంట్లో. చూడండి, జస్ట్ మాకు 25 years అయింది, May 13th కి మ్యారేజ్ డే రోజు వాళ్ళ యొక్క ఫీలింగ్ మనతో చెప్తారు చూడు, ఓ మంచి వైఫ్ నేను తెచ్చుకున్నాను, నా అదృష్టము, నువ్వు నా జీవితంలోకి రావడము. ఆ మాట అనిపించుకుంటే ఆత్మజ్ఞానం వల్ల కదా మనం ఇంకా పేషెన్స్ తో ఉన్నాం, ఇంకా సహనంతో ఉన్నాం, ఏమైనా స్ట్రగుల్స్ వస్తే తోడుగా ఉంటున్నాం. ఈ ఆత్మజ్ఞానం లేనప్పుడు మనం దుఃఖిస్తాం, వాళ్ళని దుఃఖ పెడతాం. అందుకని అందరం ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి, అప్పుడు మన లైఫ్ బ్యూటిఫుల్ అవుతుంది. సరేనా. ఇప్పుడు నేను మీకు సెషన్ క్లోజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజెస్ చేయండి. మీకు కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. 9849918477. మేడము ఈ నెంబర్ని కూడా యాడ్ చేస్తారు. నేను ఇప్పుడు వెళ్ళి సార్కి బాక్స్ ప్రిపేర్ చేయాలి, సగం చేసి వచ్చాను, అందుకని మీతో నేను డైరెక్ట్ గా ఇంకేం మాట్లాడలేను. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎన్సి డిజిటల్ గారికి, మేడం గారికి, సర్వానికి, సమస్తానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్ మీ చెప్తూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. రిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వండర్ఫుల్. ఇంకా టైం కావాలని చెప్పేసి మన మాస్టర్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకా చెప్పను. మాస్టర్స్ మేడం వెళ్ళి మరి ప్రిపేర్ చేసుకోవాలి కదండి. మనకి వాళ్ళు ఒకసారి థ్యాంక్ యూ మాస్టర్స్. ఫోన్ నెంబర్ అడిగారు, ఇంకొకసారి మేడం మీరు టైప్ చేయరా, నేను చెప్తుంటాను. 98 చెప్తాను 499 184 77. 10 to 5 కాల్ చేయండి, సండే కాల్ చేయొద్దండి. కౌన్సిలింగ్ ఇస్తుంటాను, ఎవ్రీథింగ్ నేను మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తాను. ట్రీట్మెంట్ ఏముండదు, ప్రిస్క్రిప్షన్ ఏముండదు, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవ, 4 ఈ పరిష్కారాన్ని చూపిస్తాను. ఓకే, సెలవిక. ఓకే మాస్టర్స్, బాయ్. మాస్టర్స్ ఇప్పటి వరకు మనం మేడం నుంచి చక్కగా ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని తీసుకున్నాం. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎప్పుడు ఎక్కడ ప్రతిదానికి రెడీగా ఉంటారు అన్నదానికి మేడం నిదర్శనం. చూడండి, ఇప్పుడు క్యారేజ్ పెట్టుకోవాలి కానీ టైం ఉంది, ఆ ఉన్న టైం ని ఎలా సద్వినియోగపరుచుకున్నారో, మనకి ఎలా ఇచ్చారో చూడండి. మరి దేనికైనా ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమే అనే దానికి నిదర్శనం. మరి వారి అనుభవాల నుంచి ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాం. మరి మీ అందరు కూడా చక్కగా మీ అనుభవాల్ని కూడా ఇలా పంచుకోవచ్చు. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదుల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. మరి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. మరి 10:30కి మళ్ళా జూమ్ ఆన్ చేస్తాను, అప్పుడు కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణి కోటి సుఖినో భవంతు.